వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి మరో తెలంగాణ ర్యాంకర్ కిషోర్ సార్ వచ్చారు. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కష్టపడితే ఎంత పెద్ద జాబ్ అయినా మనం సాధించవచ్చు, పేదరికం అనేది ప్రిపరేషన్కి ఎప్పుడూ అడ్డం కాదు అని సార్ ప్రూవ్ చేశారు. సో సార్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మరియు జీవిత విషయాలు ఎన్నో మనము ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుందాము. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు అంటే మీరు కింద స్థాయి నుంచి అంటే మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇంత పెద్ద స్థాయికి ఒక గ్రూప్ 1 స్థాయికి ఎదుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను. ట్రై చేద్దాం, మనతోటి ఎఫర్ట్ మనం పెట్టి సక్సెస్ చేసి చూపించగలం. ఎందుకు మీరు చూస్తే అందరు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్ చదివి గవర్నమెంట్ ప్రిపరేషన్ కోసం వచ్చారు. చాలామంది నేను గమనించాను, ఇంతకుముందు కూడా మేము కొంతమంది పాడ్కాస్ట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి ఎక్కువ పట్టుదల ఉంటుంది అనిపిస్తుంది ఇంకో గవర్నమెంట్ జాబ్స్కి. అంటే మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా సార్ అది గవర్నమెంట్? యాక్చువల్లీ మామూలుగా మనకున్న వెసులుబాటు ప్రకారం రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ఇప్పుడున్న స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకోకుండా కూడా మనకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో యాక్చువల్లీ అప్పుడు నేను కంప్లీట్ చేసినప్పుడు 4th క్లాస్ తర్వాత అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు గ్రూప్ లంచ్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను గూడూరులో. అదే సార్, ఎవరో ఒకరు నమ్మి మన వెనకాల పిల్లర్లా నించోకపోతే ఎవరు సక్సెస్ అయినా కష్టం, ఎవరైతే సక్సెస్ అవ్వడం కష్టం. సో మనమైతే వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను సక్సెస్ అయినా ఇప్పుడు గ్రూప్ 1లో నా పేరు ఉందని చూసి నాకంటే ఎక్కువ మా మామయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజం, దట్స్ ద మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఏదైనా ఎప్పుడు ఒక హోప్ అనేది డ్రైవ్ చేస్తూనే ఉంటుంది అశోక్ నగర్. ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ వస్తుంది డ్రైవ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ డీవియేట్ చేస్తూ చదవనీకుండా చేసే ప్రపంచం కూడా ఇక్కడే ఉంటుంది. ఏదో విధంగా టీ షాప్ దగ్గరికి వెళ్తే గంట టైం వేస్ట్ చేయించడమో, చదువుతుంటే అరే ఏం కాదు ఎగ్జామ్ వదిలే బయటికి పోదా, సినిమాకి వెళ్దాం, బిర్యానీ తిందామని ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఎవరైతే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్గా కష్టపడతారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. అటువంటి మీలాంటి వాళ్ళకే వస్తుంది అనిపిస్తుంది సార్. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అందరూ ఇక్కడికి చదువుకోవడానికే వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకు డే 1 ఉన్న కమిట్మెంట్ నెక్స్ట్ డే ఉండదు. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నోటిఫికేషన్ వచ్చింది మనం చదవాలి రాయాలి అనుకున్నప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో వాడు ఫస్ట్ మీరు ఎంసీకి ఆబ్జెక్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? సో ఎగ్జామ్ హాల్ అటెంప్ట్ చేసి ఎలా చేసేవాళ్ళు? సార్ స్ట్రాటజీ అని అంటే ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏదో ఒకటి ఉంటుంది మనకు, ఎవరో ఒకరు చెప్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తారు ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి ఏంటని. వీళ్ళందరికీ మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? ఇంత వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసి మీరు మళ్ళీ సక్సెస్ వైపు వెళ్ళగలరు అనే వాళ్ళకి? యాక్చువల్లీ ఇందాక మీరు లో పాయింట్ అని అడిగారు. అవునా, అందుకే మనం ఇక్కడికి వచ్చేటప్పుడే మెంటల్లీ వీ షుడ్ ప్రిపేర్. ఓకే, దిస్ ఇస్ మెంటల్ గేమ్. మెంటల్లీ ఫిజికల్లీ యూ షుడ్ బి రెడీ టు వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్స్ ఏదైనా కానీ వీ షుడ్ బి రెడీ. అలా అని అనుకొని ఈ ఫీల్డ్లో దిగాలి. లేదు నేను ఫీల్డ్లో దిగేసినా కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయినా వాళ్ళు ఏదో నేర్పిస్తారు నేను నేర్చుకుంటా, టీ షాప్ దగ్గర పోయి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటా రాస్తా అంటే దిస్ గేమ్ ఇస్ నాట్ ఫెయిర్. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి మరో తెలంగాణ ర్యాంకర్ కిషోర్ సార్ వచ్చారు. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కష్టపడితే ఎంత పెద్ద జాబ్ అయినా మనం సాధించవచ్చు, పేదరికం అనేది ప్రిపరేషన్కి ఎప్పుడూ అడ్డం కాదు అని సార్ ప్రూవ్ చేశారు. సో సార్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మరియు జీవిత విషయాలు ఎన్నో మనము ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుందాము. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు అంటే మీరు కింద స్థాయి నుంచి అంటే మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇంత పెద్ద స్థాయికి ఒక గ్రూప్ 1 స్థాయికి ఎదుగుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నాను. ట్రై చేద్దాం, మనతోటి ఎఫర్ట్ మనం పెట్టి సక్సెస్ చేసి చూపించగలం అనే బిలీఫ్ ఉండింది. సో ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అంటే మీలో ఎప్పుడు ఆ కసి ఉంది, ఎలాగైనా ఒక పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ రావాలన్న కసి ఉంది, ఆ విజన్ అనేది ఉంది. సో దాని తగ్గట్టు కష్టపడ్డాను. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఒక మంచి ఆఫీసర్ ర్యాంక్లో మనం ఉండాలి, తర్వాత మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ఒక మంచి జాబ్ పెద్ద జాబ్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది అనే బిలీఫ్ ఉండింది నాకు.
ఓకే. సో దాని ప్రకారం స్ట్రాటజీ ప్లానింగ్ తోటి ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే. ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరియు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవి? అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు ఆ డీటెయిల్స్? అది మాది వచ్చేసి ఇంతకుముందు వరంగల్ డిస్టిక్, ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్ తొర్రూరు దగ్గర. మా ఫాదర్ వచ్చేసి శ్రీహరి, అతను గురుకులంలో అవుట్సోర్స్ ఎంప్లాయీ పీడీగా చేస్తున్నారు. మదర్ శాంతి, ఇంటికానే హౌస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్ళు నాకు. ఒక అతను శ్రీకిరణ్, అతను బీటెక్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. తీసుకొచ్చారు వాళ్ళని కూడా మీ అంత పైకి తీసుకొని రావాలనేసి. అండ్ ఇంకో తమ్ముడు పవన్ కళ్యాణ్. ఓ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతను కూడా ఎస్ఎస్సి సిజిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. వెరీ నియర్గా ఉన్నాడు. ఇంకో పవర్ స్టార్ని పవర్ కోసం తయారు చేస్తున్నట్టున్నారు. కొంచెం ఎంకరేజ్ చేసి చేస్తున్నాం. ఓకే. అండ్ నాది వచ్చేసి నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేశాను. 5th to 10th వరంగల్ ఇంగ్లీష్ మీడియం గురుకులం. అండ్ ఇంటర్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా గవర్నమెంట్. తర్వాత నేను ఫార్మసీ తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్లో చేశాను, అది వరంగల్లో. తర్వాత ఫార్మసీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో చేశాను. ఇది నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. 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 సో ఎందుకు మిమ్మల్ని చూస్తే అందరు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్ చదివి గవర్నమెంట్ ప్రిపరేషన్ కోసం వచ్చారు. చాలామంది నేను గమనిస్తాను, ఇంతకుముందు కూడా మేము కొంతమంది పాడ్కాస్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి ఎక్కువ పట్టుదల ఉంటుంది అనిపిస్తుంది ఎందుకో గవర్నమెంట్ జాబ్స్కి. అంటే మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా సార్ అది గవర్నమెంట్? యాక్చువల్లీ మామూలుగా మనకున్న వెసులుబాటు ప్రకారం రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కింద ఇప్పుడున్న స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా కూడా మనకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో యాక్చువల్లీ అప్పుడు నేను కంప్లీట్ చేసినప్పుడు 4th క్లాస్ తర్వాత అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు గురుకులమ్స్. సో నేను అప్పుడు రాశాను. ఐ వాజ్ ది 3rd డ్రాపర్ ఆఫ్ ది ఎగ్జామ్. సో వచ్చింది, నన్ను జాయిన్ చేసేసారు. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇక నార్మల్ ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్లలో ఎలా ఉన్నానో అలానే జరిగింది. బట్ బేస్ అనేది ఎక్కడో మిస్ అయింది ఆ స్కూల్లో, ఎందుకంటే ఫ్యాకల్టీ లేకపోవడం కానీ అట్లా. తర్వాత మాకు వచ్చే 2-3 సార్స్ అయినా చాలా బ్రిలియంట్గా మాకు చెప్పేవాళ్ళు సబ్జెక్ట్స్ కానీ ఏదైనా కానీ. సో బేస్ అనేది అక్కడ వచ్చింది, ఎందుకంటే మనం కూడా ఈ స్థాయికి వెళ్ళాలి, మన బ్యాక్గ్రౌండ్ ఇది. దిస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ బేసికల్లీ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా, మనం ఎస్సీ ఎస్టీస్ బీసీస్ లాగా మనం మంచిగా చదువుకొని మంచిగా సెటిల్డ్ అవుతేనే మనకు ఏమైనా వాల్యూ ఉంటుంది అన్నట్టు చాలా మోటివేట్ చేసేవాళ్ళు. సో ఆ బేస్ అనేది నాకు అక్కడ నుంచి వచ్చింది. ఓకే. సో యాక్చువల్లీ అక్కడ కూడా చాలా ఇన్స్పైరింగ్ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి ఆ స్కూల్స్లలో. సో అందుకే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఐఐటీస్ కానీ నీట్ ర్యాంక్స్ కానీ ఇప్పుడు స్టడీ సర్కిల్స్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు కానీ ర్యాంకర్స్ వస్తున్నారని నా బిలీఫ్. ఓకే. మరి మీరు కూడా కోచింగ్ స్టడీ సర్కిల్స్లో తీసుకున్నారా సార్? అవునవును. నేను ఓకే. మొత్తం ప్రిపరేషన్ కూడా గవర్నమెంటే, ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్. సో అంటే గవర్నమెంట్ నిజంగా చాలా మందికి సేవ చేస్తుంది, హెల్పింగ్ చాలా పూర్ పీపుల్స్కి, వాళ్ళకి అందరూ అనుకున్నట్టయితే కాదు. అంటే గవర్నమెంట్ ఎందుకు అంత హెల్ప్ చేయదు పూర్ బ్యాక్గ్రౌండ్స్కి అని అంటారు, కానీ బట్ మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్. అంటే గవర్నమెంట్ ప్రొడక్ట్, కంప్లీట్లీ గవర్నమెంట్ ప్రొడక్ట్. మీరు కంప్లీట్లీ గవర్నమెంట్ ప్రోడక్ట్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ గవర్నమెంట్. దానిలో నో డౌట్, వేరే ఇది లేదు. ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారా సార్ మీరు ఎక్కడైనా? నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఓకే. గూడూరులో అట్ ప్రజెంట్ అయితే కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ Group 1 రిజల్ట్స్లో ర్యాంక్ ఉంది. ఓకే. అసలు ఏంటి సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్? అసలు ఎందుకు మీరు గవర్నమెంట్ ఫీల్డ్కి రావాలి, గవర్నమెంట్ జాబ్ అవ్వాలి, తెచ్చుకోవాలన్న కోరిక ఎందుకు సార్ మీకు? ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యే ప్రిపరేషన్ కాదు. ఇన్ని సంవత్సరాలు సస్టైన్ చేయాలంటే మనల్ని ఏదో ఒకటి ముందుకు జరపాలి. అది ఏంటి సార్ అది? యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి మాది జాయింట్ ఫ్యామిలీ. దాంట్లో మా మామయ్యలు ఉన్నారు 2. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఓకే. సో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ కానీ అండ్ మోర్ ఓవర్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది వాళ్ళు మాకు ఫ్రూట్ఫుల్ డిస్కషన్గా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ బెనిఫిట్స్ మనకు అంటే మా ఇంట్లో మా ఫాదర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసేవాళ్ళు. మాకు సమ్మర్లో శాలరీ రాదు, ఎన్ని రోజు వర్క్ చేస్తే అన్ని రోజే శాలరీ వస్తుంది. అలా అని బయట ఆల్టర్నేటివ్ ఏమైనా వర్క్స్ అగ్రికల్చర్ లాంటివి ఏమైనా చేసుకుందామన్నా కూడా అట్లాంటివి మాకేం లేదు, ల్యాండ్ ఏం లేదు.
అంటే మా చిన్నప్పుడే అన్నీ అయిపోయాయి. ఓకే ఓకే. సో గవర్నమెంట్ జాబ్ చేస్తే కొంచెం సెటిల్డ్గా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ డెవలప్మెంట్ కానీ పావర్టీస్ నుంచి ఓవర్కమ్ చేయాలనుకుంటే మనకు ఒక ఎడ్యుకేషన్, ఒక మంచి జాబ్, ఇదే ఆన్సర్ అన్నట్టుగా చిన్నప్పటి నుంచి మా మదర్ చెప్పేవాళ్ళు మాకు అర్థమయ్యేటట్టు, కొంచెం కల్టివేట్ చేసేవాళ్ళు. దానికి తగ్గట్టు మా మామయ్య శోభన్ బాబు తను సెంట్రల్ జిఎస్టీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం అన్నదమ్ములం చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మాకు, ఫినాన్షియల్గా కానీ ఏదైనా కానీ చాలా హెల్ప్ చేసి చదువుకోవాలి, ఇలాంటి ఒక జాబ్ ఉంటేనే మన ఫ్యామిలీని పావర్టీ నుంచి బయటికి తీసుకురాగలం అనేది చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అతను అంటే వీఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. కాబట్టి అతను ఏం చెప్తే మాకు అదే వేదం లాగా. సో అతని ఇన్ఫ్లుయెన్స్ మా పైన ఉండేసరికి హీఈస్ ఆల్సో అతను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేశారు. హీఈస్ వెరీ మెరిటోరియస్ స్టూడెంట్. ఆ ఎఫెక్ట్ మా పైన ఉంది కాబట్టి హీఈస్ ద ఇన్స్పైరేషన్ టు మీ. అతని వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఒకటి నేను చెప్తాను సార్, మన పరిస్థితులే మన పర్సనాలిటీని మౌల్డ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు వచ్చిన పరిస్థితి అంటే మీరు వింటుంటే అంటే మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, అంటే ల్యాండ్ కూడా లేదు అంటున్నారు. ఐ మీన్ ఆ పరిస్థితులు ఏదైతే మీరు ఆ కష్టాలు చూశారో ఆ కష్టాలని ఈరోజు మిమ్మల్ని మీలో కసి తీసుకొచ్చి మీ క్యారెక్టర్ని మౌల్డ్ చేసి ఎంత కష్టమైనా సరే, ఎందుకంటే గ్రూప్ 1లో అదిలో అప్పుడప్పుడు ఇలా క్యాన్సిల్ అవుతూ ఏదో 14 years తర్వాత జరిగే గ్రూప్ 1కి కూర్చొని శ్రమించి చేయడం అంటే చిన్న విషయం కాదు. సో మీకు ఒక స్టబాన్ మెంటాలిటీ వచ్చేసి ఉంటుంది, నాకు ఇంక ఇదే కావాలి, నా జీవితం ఇంక ఇదని. ఇప్పుడు మీరు రోల్ మోడల్గా మారారు. ఆ రోజు మీ మామయ్య గారు, ఈరోజు నెక్స్ట్ జనరేషన్గా మీరు అవుతారు. అంటే ఎలాగైతే ఇప్పుడు మీ బ్రదర్స్ వస్తున్నారు ఈ ఫీల్డ్కి, ఖచ్చితంగా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటారు, మా అన్నయ్య ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్, నేను మా అన్నయ్యలాగా అవ్వాలి అనేసి. సో నిజంగా మీరు ఏదంటారు కదా, ఒకరు బాగుపడితే ఒక్కరే కాదు ఫ్యామిలీ చుట్టుపక్కల మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ సార్ మీరు. ఈరోజు మీరు అయిన సక్సెస్ ఫ్యామిలీ మొత్తము అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా మంచి సర్వీస్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్ మీరు చెప్తుంటే, మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ కొన్నిసార్లు మనం కింద స్థాయి నుంచి పైకి వస్తున్నప్పుడు చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనం చులకంగా చూడొచ్చు. అరే వాడిని ఏదో ఒక ఎందుకు ఉద్యోగం లీవ్ పెట్టుకుని చదువుకుంటారు, ఆయన అంత అవసరమా, ఏదో ఆయన పని ఏదో చేసుకోవచ్చు కదా, ఇనే కొంతమంది అంటుంటారు కూడా, ప్రతి ఫ్యామిలీ జరుగుతుంది. మరి అటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? అదేవిధంగా ఇటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు మీరు? యాక్చువల్గా అలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. బట్ రిలేటివ్స్, నా వెల్ విషర్స్లోనే అంటే నా వెనకాలనే మంచిగా ఉంటూ లాస్ట్కి నన్ను డిసైడ్ చేసేసారు, ఇతనికి ఏం జాబ్ రాదు. అంటే మీ గ్రూప్ 1 రాదని వాళ్ళే డిసైడ్ చేస్తారు? గ్రూప్ 1 అని కాదు, ఇతనికి ఒక ఆఫీసర్ హోదా వచ్చే జాబ్ ఏది రాదు అని వాళ్ళే డిసైడ్ చేసేసారు. డిసైడ్ చేసేసి దే లెఫ్ట్. బట్ నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఒక ఫేమస్ కోట్ ఉంటుంది, సక్సెస్ డోంట్ డిఫైన్ యూ, హౌ యూ ఓవర్కమ్ ది ఫెయిల్యూర్ విల్ డిఫైన్ యూ అని. ఆ ఒక కొటేషన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఈరోజు వాళ్ళు ఒక స్థాయిలో ఉండి 10 మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఓకే, ఆ ఛాలెంజ్ నుంచి నేను ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని ఇది ఇప్పుడు అట్ ప్రజెంట్ గ్రూప్ 1 అనేది స్టేట్ లెవెల్లో టాప్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాంటిది, స్టేట్ సివిల్ సర్వీసెస్. దీంట్లో నేను ఎట్లాగైనా ర్యాంక్ రావాలి. నాకు అపార్ట్ ఫ్రమ్ నాకు టాప్ ర్యాంక్ రావాలి, అది రావాలని నాది ఏది లేదు. నాకు ఆఫీసర్ అవ్వాలని చిన్న కళ ఉండే, దానికి తగ్గట్టు నోటిఫికేషన్ ఉంది. నేను అప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ ఉంది. ఇట్స్ టైమ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని నాకు అనిపించింది. కాబట్టి వాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదైనా ఇన్సల్ట్ని కూడా నేను తీసుకొని టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ అని మూవ్ ఆన్ అయ్యాను. ఐ హోప్ ఐ హ్యావ్ రీచ్డ్ టు మై లెవెల్. మరి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రిపరేషన్లో నేను హానెస్ట్గా చెప్తాను, నేను ఫీల్డ్లో చూస్తుంటాను, మినిమం 10,000 అని కావాలి పర్ మంత్ ఎక్స్పెండిచర్. అండ్ మేము ముగ్గురం అన్నదమ్ములు ముగ్గురు, అందులో మా ఫాదర్కి వచ్చేది యాంపుల్ అమౌంట్. సో అలాంటి పరిస్థితులు మరి ఎలా సార్ ఎదుర్కోగలిగారు మీరు? ప్రెషర్ అని ఫీల్ అవ్వలేదా మీరు? ప్రెషర్ చాలా ఉంటుందండి. ఎందుకంటే ఒక యాస్పిరెంట్కి చదివేటప్పుడు మనీ ప్రెషర్ అనేది ఉండకూడదు. కానీ ఆ ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేసాము, చేయలేదని చెప్పట్లేను. బట్ ఇందాక మాకు చెప్పినట్టు మా మామయ్య స్టూడ్ బై అవర్ సెల్ఫ్స్. ఓకే. శోభన్ అతను టెస్ట్ సిరీస్కి కానీ లేకపోతే పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానీ చాలా హెల్ప్ చేసేవాడు. యాక్చువల్లీ ఐ కాంట్ డిఫైన్ దట్.
అదే సార్ ఎవరో ఒకరు నమ్మి మన వెనకాల పిల్లర్లా నించోకపోతే ఎవరు సక్సెస్ అయినా కష్టం, ఎవరైతే సక్సెస్ అవ్వడం నాకు కష్టం. సో మనమైతే వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను సక్సెస్ అయినా ఇప్పుడు గ్రూప్ 1లో నా పేరు ఉందని చూసి నాకంటే ఎక్కువ మా మామయ్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవును, నిజం. దట్స్ ద మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఏదైనా ఆ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ ఇచ్చినప్పుడే మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. గ్రేట్ సార్. ఇప్పుడు మనం సో మీరు ఇవి కాకుండా ఇంకేమైనా ఎగ్జామ్స్ రాశారా సార్? గ్రూప్ 1 కాకుండా ఇంతకుముందు గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 3 రాశాను. ఓకే ఓకే. గ్రూప్ 2 ఒక 4 మార్క్స్ తోటి లిస్ట్లో లేదు ఇప్పుడు. ఓకే ఓకే. గ్రూప్ 3 వచ్చింది. ఓకే ఓకే. గ్రూప్ 4 నేను అప్పుడు రాయలేదు. ఓకే, నైస్. అది చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మీరు? రాస్తూ ఉన్నాను. బట్ యాక్చువల్లీ నేను అశోక్ నగర్కి 2017లో వచ్చాను. ఓకే. ఈ ఇంటెన్స్ ప్రిపరేషన్లో వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్స్ స్టూడెంట్ కమ్యూనిటీకి కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. అది అందరికి తెలిసిన విషయమే. బట్ దాన్ని బ్లేమ్ చేసుకుంటూ మనము సైడ్ తప్పించుకోలేము కదా. ఎందుకంటే మనం ఇన్ని ఇయర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన పేరెంట్స్ ఇంత మనకు మంత్లీ మినిమం 10,000 అట్లా వేసుకున్నా 6-7 ఇయర్స్ దాకా మనం ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక మంచి జాబ్తోనే వెళ్ళాలి అన్నట్టు ఫిక్స్ అయి ఉన్నాను. సో దాని తగ్గట్టు వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకున్నాను. స్టడీ సర్కిల్స్ కానీ అక్కడ ఉండే ఫ్యాకల్టీ కానీ టాప్ ఫ్యాకల్టీ మనకు చెప్పారు. మన ఇన్స్టిట్యూట్లో కూడా మన వాళ్ళు ఇక్కడ అసోసియేట్ అవుతున్నారు. ఓకే. సీనియర్ సార్ కానీ రమేష్ సార్ కానీ వీళ్ళందరూ. ఈ విషయంలో నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే స్టేట్ సర్వీస్ మీరు అన్నారు సార్, పొలిటికల్ ఇష్యూస్ అవన్నీ అనేది అన్ఎంప్లాయ్మెంట్ కమ్యూనిటీకి ఇది ఒక కర్స్ అనుకోవచ్చు. చాలాసార్లు వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో అర్థం కాదు, టయానికి అవుతాయా లేదో కూడా అర్థం కావు. అదర్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది ఓన్లీ పొలిటికల్ అంబిషన్స్తో కావాలని పోస్ట్ పోన్ కూడా చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే వాళ్ళు రెడీ అయి ఉండాలి వీటికి. చాలామంది కొత్తగా వస్తారు, వాళ్ళకి తెలియదు. నేను ఒకసారి చూసాను, పోస్ట్ పోన్మెంట్ అయితే న్యూస్ వినేసి కొంతమంది దానికి అంటే తెలియదు అనమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎప్పుడు పెట్టాలనుకుంటుంది, పోస్ట్ పోన్మెంట్ వైపు వెళ్ళారు అనే విషయం తెలియక, అంటే అదే ప్రతి ఎగ్జామ్కి ఎప్పుడు ఉంటుంది ఈ రూమర్స్, చాలామంది చదవడం ఆపేసేవాళ్ళు. ఈ అన్సర్టనిటీలో ప్రిపరేషన్ కూడా చేసేవాళ్ళు కాదు. అంటే నేను అనేది ఈ అన్సర్టనిటీస్ ఉంటాయి, కొన్ని కేసెస్ ఫైల్ చేస్తారు, అయినా సరే నేను ఎగ్జామ్ కోసం పోరాడాల్సిందే, నేను లాస్ట్ వరకు చదువుతుండాలనే మైండ్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. మీరేం చేసేవాళ్ళు సార్? మన గ్రూప్ అన్నప్పుడు ధర్నాలు ఒకటి జరుగుతుండే, పోస్ట్ పోన్ అయిద్దేమో అన్న ధర్నాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మరి మీరు అప్పుడు చదువుతున్నారా లేకపోతే ఏమైనా పార్టిసిపేట్ చేశారా? యాక్చువల్లీ టు బీ హానెస్ట్ నేను చదువుతూనే ఉన్నాను. ఓకే. నా ఫ్రెండ్స్ ధర్నాలో ఉన్నా కూడా నేను చదువుతూనే ఉన్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ ద లిస్ట్. ఇది నా అల్టిమేట్ టార్గెట్. వాళ్ళు ఈ రోజు పెట్టకపోయినా ఏ రోజైనా ఏదో ఒక రోజు పెట్టాల్సిందే కంపల్సరీ. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు పెడితే ఆ ఎగ్జామ్కి నేను రెడీగా ఉన్నానా లేదా అనేది సెల్ఫ్ క్వశ్చన్ నాకు నేను. సో సెల్ఫ్ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఐఎమ్ సర్టెన్ పర్సంటేజ్ వరకు నేను వచ్చాను, ఇంకొంచెం నేను చేయాల్సింది ఉంది. సో అన్నెసెసరీ డీవియేషన్స్కి నేను పోదలుచుకోలేదు. కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను. టు బి ఆనెస్ట్ నేను నా పని నేను చేసుకుంటూ అలానే. యాక్చువల్లీ సార్ ఇక్కడ మన అశోక్ నగర్కి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక జాబ్ కొట్టాలి అన్నట్టే వస్తారు. ఇట్స్ ఎ ప్యూర్ షూర్ షార్ట్ బిజినెస్ అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్. అవునవును. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేది ఒక జాబ్ కొట్టాలి, నేను వెళ్ళాలి, అప్పటి వరకు నా సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి సార్, మనం వచ్చే ఏజ్ ఎటువంటిది? 20 to 30 ఏజ్, ప్రైమ్ ఏజ్ ఆఫ్ ఏ లైఫ్. అంటే మన జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం అని డిసైడ్ చేసే లైఫ్ ఇది. మనం ఏ ఆఫీసర్ అవుతాము లేదా ఎలా ఉండబోతున్నాం డిసైడ్ చేసే లైఫ్ ఇది. ప్లస్ మనం బయట ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం. అంటే ఒక ఎంటర్టైన్మెంట్, మన ఫ్రెండ్స్ అదే టైంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మనీ ఆ టైం సంపాదించుకొని అన్నీ సాక్రిఫైస్ చేసి మనం ఇక్కడికి వస్తాం. ఆ సాక్రిఫైస్కి రిజల్ట్ రావాలి అంటే ఇటువంటి అన్నీ ఓవర్కమ్ చేసి కన్సిస్టెంట్గా కష్టపడాల్సిందే. కొంతమంది అన్నెసరీగా టీ పాయింట్స్ దగ్గర అది ఇది ఎందుకు వస్తారో ప్రిపరేషన్ అంటే హానెస్ట్గా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది సోషల్ అశోక్ నగర్ గురించి నేను చెప్తున్నాను సార్. నా ఎక్స్పీరియన్స్, అశోక్ నగర్ ఒక మాయా ప్రపంచం, ఒప్పుకున్నా లేకపోయినా ఒక మాయా ప్రపంచం. అది ఎన్ని వయసు అయిపోద్దో, మనకు ఎన్ని సంవత్సరాలు అయిపోద్దో ప్రిపరేషన్ మనకు అర్థం కూడా కాదు. ఎప్పుడు ఒక హోప్ అనేది డ్రైవ్ చేస్తూనే ఉంటుంది అశోక్ నగర్. ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ వస్తుందని డ్రైవ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ డీవియేట్ చేస్తూ చదవనీయకుండా చేసే ప్రపంచం కూడా ఇక్కడే ఉంటుంది. ఏదో విధంగా టీ షాప్ దగ్గరికి వెళ్తే ఒక గంట టైం వేస్ట్ చేయించడమో, చదువుతుంటే అదే ఏం కాదు ఎగ్జామ్ వదిలే బయటికి పోదా, సినిమాకి వెళ్దాం, బిర్యానీ తిందామని ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఎవరైతే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్గా కష్టపడతారో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. అటువంటి మీలాంటి వాళ్ళకే వస్తుంది అనిపిస్తుంది సార్. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే
అందరూ ఇక్కడికి చదువుకోవడానికే వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళకు డే 1 ఉన్న కమిట్మెంట్ నెక్స్ట్ డే ఉండదు. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నోటిఫికేషన్ వచ్చింది, మనం చదవాలి, రాయాలి అనుకున్నప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళైనా కానీ, కొత్తగా బిగిన్ అయ్యే వాళ్ళు కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళేసరికి ఎక్సెసివ్గా అక్కడనే రిలే అయిపోయి ఓకే ఇక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళిపోయాం, మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే చెప్పేస్తారు అని చెప్పేసి రిలే అయిపోయి మొత్తం టీ స్టాల్స్ దగ్గర అక్కడక్కడ డిస్కషన్ చేసుకుంటూ చేస్తారు కదా అని చెప్పారు కదా ఇందాక. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి సార్, వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్లో ఉంటారు, చదివేస్తారు. ఫస్ట్ చదివేసిన తర్వాత ఏమవుతారంటే నేను చదివేశాను, ఐ కంప్లీటెడ్ మై సబ్జెక్ట్స్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడం నేను రాయడమే లేట్, అదే ఒకటి మిగిలిపోయింది అనే మైండ్ సెట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంత లావు బుక్కులు మొత్తం చదువుతారు, ఎగ్జామ్ మూమెంట్లో ఆ ఒక్క బుక్ రివిజన్ అవ్వదు. అవ్వదు అన్నప్పుడు దాన్ని జిస్ట్గా తయారు చేసుకుందామా, లేకపోతే ఏమైనా క్రిస్పీ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుందామా అన్నట్టు చాలామంది అట్లా చేయట్లేదు. ఈవెన్ నేను ఒక్కొక్కరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. ఈవెన్ నేనేం చేసేవాడినంటే నేను ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏదైనా కంప్లీట్ చేసేసిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ ఏరియా ఇంపార్టెంట్ అనేటివి మనం హైలైట్స్ చేసుకుంటాం దాంట్లో. సో దాన్ని రివైజ్ చేసుకుంటూ లాస్ట్ మూమెంట్లో మెయిన్స్ ఓరియంటెడ్ అయితే ఏం పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్నట్టు బైఫర్కేట్ చేసేవాడిని. అలా అది నా ప్రిపరేషన్ హెల్ప్ అయింది. బట్ ఇక్కడ చాలామంది ఏమవుతున్నారంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి టెస్ట్ సిరీస్ తీసుకొని ఇక ఇదే క్వశ్చన్స్ వస్తాయి మనకు, జస్ట్ ఇట్ ఈస్ ఎ డ్రైవింగ్ సపోర్ట్ టు us. కంప్లీట్గా దాని మీద కంప్లీట్గా దానిపైన రిలే అవ్వలేం. వీ షుడ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్, మన మైండ్లో మన గ్రూప్ 1 కొట్టాలి అన్నప్పుడు దానికి ఏం చేయాలి అనే వర్క్ అనేది మన మైండ్లో కూడా ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇట్స్ ఎ సీరియస్ బిజినెస్, ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో షార్ట్ కట్స్. సార్ ఇప్పుడు మన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం చూద్దాం సార్. ఈ ఎగ్జామ్కి సంబంధించిన స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీకి సంబంధించి సో మనకి 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో ఈ ఎంసీక్యూస్ ఎగ్జామ్స్కి మీ స్ట్రాటజీ, ఐ మీన్ సిలబస్ కంప్లీషన్లో కానీ ఎగ్జామ్ హాల్ ఎలా అటెంప్ట్ చేసేవాళ్ళు, అందులో మీరు చాలా ఎంసీక్యూ ఎగ్జామ్ బేస్డ్ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు గ్రూప్ 3 కానిస్టేబుల్ అన్నీ క్లియర్ చేసేస్తున్నారు మీరు. సో ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఇలాగా సక్సెస్కి? స్ట్రాటజీ అంటూ ఫస్ట్ మీరు ఎంసీక్యూ ఆబ్జెక్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో ఎగ్జామ్ హాల్ అటెంప్ట్ చేసి ఎలా చేసేవాళ్ళు? సార్ స్ట్రాటజీ అని అంటే ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏదో ఒకటి ఉంటుంది మనకు, ఎవరో ఒకరు చెప్తారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తారు ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి ఏంటనేది. సో నేను యూపీఎస్సీ కోసం వచ్చాను కాబట్టి ఫస్ట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది స్టాండర్డ్ బుక్స్. ఏదైతే సబ్జెక్ట్కి ఈ బుక్ చదవాలి అనే బుక్స్ నేను కంప్లీట్ చేశాను. పాలిటిక్ లక్ష్మీకాంత్, హిస్టరీకి నేను యాక్చువల్లీ కరీం సార్ బుక్ ఫాలో అయ్యాను. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కరీం సార్. వెరీ గుడ్ బుక్ సార్ ఆబ్జెక్టివ్గా అయితే వెరీ గుడ్ అది. సో స్పెసిఫిక్గా నాకు ఇక్కడ స్టేట్ లెవెల్లో చాలా హెల్ప్ఫుల్ అయింది అది. యూపీఎస్సీకి నేను సీనియర్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను, సార్ మెటీరియల్ ఫాలో అయ్యాను. యాక్చువల్లీ నేను సీనియర్ సార్ని, కరీం సార్ని ఇద్దరిని కవర్ చేశాను. సో కొంచెం హిస్టరీలో వాళ్ళిద్దరిదే స్టాల్వర్డ్స్ ఆఫ్ హిస్టరీ, సో కొంచెం బెనిఫిట్ పొందాను వాళ్ళిద్దరి వల్ల. అండ్ మిగతా అన్ని స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఐ యూస్ టు గో టు ఎంసీక్యూస్. అలానే ఎంసీక్యూస్ పైన కూడా నేను ఎక్కువ రిలే అవ్వకపోయేవాడిని టు బి ఆనెస్ట్. ఎందుకంటే టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ని ఒక రౌండ్ చూసేవాడిని. ఫస్ట్ మనకు టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారనే దానికంటే అసలు టీఎస్పిఎస్సి ఏం డిమాండ్ చేస్తుంది మన దగ్గర నుంచి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశాను. ఎక్కువ ఎంసీక్యూస్ అనేది నేను అంత వర్కౌట్ చేయలేదు టు బి ఆనెస్ట్. బట్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండడం వల్ల ఐ యూస్ టు గెట్ ఇట్. ఎగ్జామ్ వల్ల టైం మేనేజ్ చేస్తారు సార్, ఎందుకంటే 150 క్వశ్చన్స్ 150 minutes మనం మళ్ళీ బబుల్ కూడా చేయాలి. అవును, యాక్చువల్లీ నాకు ఈ ఎంసీక్యూస్లలో అర్థమెటిక్కి టైం సరిపోలేదు. మీకు కూడా తెలిసే ఉంటుంది ఎంత అనలిటికల్గా ఇస్తున్నాడో క్వశ్చన్స్. అక్కడ మనకు ఇచ్చేది 25 to 30 క్వశ్చన్స్, బట్ 1 hour చేసే క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంత తక్కువ టైంలో ఎన్ని వీలైతే స్పీడ్గా చేయగలమో అవే చేశాను. మిగతావి ఒక రౌండ్ చేస్తే 2-3 రౌండ్లు చేసేవాళ్ళం. అంటే మీ స్టైల్ ఒక రౌండ్లో అన్ని పెట్టేసేవాళ్ళ, లేకపోతే మళ్ళీ వెనక్కి మళ్ళీ చూసుకో? యాక్చువల్లీ నాకు ఒక ఎగ్జామ్లో ఐ సివియర్లీ ఎఫెక్టెడ్ సార్. యాక్చువల్లీ నేను ఎంసీక్యూస్ అన్ని ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసి
తర్వాత 1 by 1 బబుల్ చేసేవాడిని. అది నాకు చాలా ఎఫెక్ట్ అయింది అది. అంటే మేబీ వేరే వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో, ఐ యూస్ టు ఎఫెక్ట్ ఇట్ బికాజ్ అక్కడ ఒక క్వశ్చన్ మనకు వచ్చేసింది, నెక్స్ట్ కూడా వచ్చేసింది అనేసరికి మనకు లోపల ఇదైపోతాం, ఎక్సైట్మెంట్ వస్తాం. ఎక్సైట్మెంట్లో మనము బబుల్ చేయడం మర్చిపోతాం, లాస్ట్ మినిట్లో టైం సరిపోతుంది. కాబట్టి మై బెస్ట్ అడ్వైస్ నాకు వర్కౌట్ అయింది ఏంటంటే, క్వశ్చన్ అక్కడ మనకు వచ్చింది, డెఫినెట్లీ మనం అన్ని ప్రిపేర్ అయ్యాం, మనకు తెలిసినవి ఉంటుంది ఎగ్జామ్లో. సో మనం టిక్ చేసుకుంటూ బబుల్ చేయడం బెస్ట్, టైం సేవ్ చేయడానికి. నేను 50-50 చేస్తాను సార్. ఫస్ట్ 50 చేస్తాను, 50 బబుల్ చేస్తాను. నాకు ఏమనిపిస్తుంది అంటే 50 అయినా కొంచెం బ్రెయిన్ ఎగ్జాస్ట్ అవుతుంది, టైర్డ్ ఫీలింగ్ వస్తుంది సార్ నాకు. టైర్డ్ రాగానే ఒక 5 minutes బబుల్ వేస్తే మళ్ళీ బ్రెయిన్ రిఫ్రెషింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకో 50, ఆ తర్వాత చాక్లెట్ ఏదో తినేవాడిని, కొంచెం చాక్లెట్ తింటే బ్రెయిన్ ఎనర్జీ అయ్యింది అనేసి. ఆ తర్వాత మళ్ళీ 50 ఇలా చేసుకొని మళ్ళీ నేను కొంచెం 2 hours కంప్లీట్ చేయాలని ట్రై చేసేవాడిని. మళ్ళీ ఒక 1/2 hour వెనక్కి వచ్చేవాడిని. వెనక్కి వచ్చి ఏమైనా మిస్సింగ్ క్వశ్చన్స్ ఉన్నాయా అనేసి చూసి, మనకి ఎలాగ నెగిటివ్స్ లేవు, నెగిటివ్స్ లేకపోతే ఆప్షన్ ఎలిమినేట్ చేసి పెట్టేవాడిని. ఏదో ర్యాండమ్గా కొంతమంది అన్ని ఏలు పెట్టేయండి, అన్ని బీలు పెట్టేయండి అంటారు, కానీ అది ఫాలో అయ్యేవాడిని కాదు. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే 25% ప్రాబిలిటీ నుంచి 33% ప్రాబిలిటీ కరెక్ట్. 2 ఎలిమినేట్ చేస్తే 50% కరెక్ట్ అయింది. అంటే 10 కరెక్ట్ అవ్వాల్సింది కాదు, 15-20 కరెక్ట్ అవుతాయి, మనకు పెరుగుతాయి. సో అందుకని ఆప్షన్ ఎలిమినేట్ చేసి మరీ పెట్టేవాడిని సార్. ఇందులో ఇంకొక పాయింట్స్ మీరు చెప్పిన దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చూసావా, ఇది చాలా మంది తెలియని సీక్రెట్ అవుతుంది, అది నేను చెప్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు అదొకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే అందులో భాగంగా ఇంకొకటి ఎక్స్టెన్షన్స్ అని చెప్పాలనుకునేది. ఇప్పుడు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వెళ్తున్నామంటే ప్రతి స్టూడెంట్ అదే టీజీపీఎస్సీ బాడీ కండక్ట్ చేస్తే అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. గ్రూప్ 2 చూడాలి, గ్రూప్ 3 చూడాలి, ఇంకేమైనా ఫారెస్ట్రీ కండక్ట్ చేస్తే అది వెళ్ళాలి, టౌన్ ప్లానింగ్ కండక్ట్ చేస్తే అవి చూడాలి. ఎందుకు అంటున్నానంటే వాళ్ళ దగ్గర ఒక స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది సార్ పేపర్ సెట్టింగ్కి, వాళ్ళే అన్నిటికి ఇస్తారు. కాబట్టి అవన్నీ కూడా మనకు స్టాండర్డే. కొంతమంది ఓన్లీ గ్రూప్ 1 అంటే లాస్ట్ ఇయర్ గ్రూప్ 1, ఆ ముందు గ్రూప్ 1కి వెళ్తారు. కానీ నేను అనేది ఏంటంటే ఆ స్టాండింగ్ కౌన్సిల్ మార్చు, కానీ లాస్ట్ 1 yearలో కాన్స్టెంట్ ఉంటారు. కాబట్టి లాస్ట్ 1 yearలో ఏవైతే క్వశ్చన్ పేపర్స్ వస్తాయో ఆబ్జెక్టివ్ అవి చూసుకుంటే చాలా వరకు అదే ప్యాటర్న్ రిపీట్ అయ్యింది అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ఎగ్జాము, తెలంగాణ గ్రూప్ 3 అన్నీ ఒకటే ఫార్మాట్లో ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్. ఈవెన్ దో అవి డిఫరెంట్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అయినా కూడా ఒకటే పెట్టారు. అందుకని నేనైతే అందరికీ మీరు దయచేసి లాస్ట్ 1 yearలో అన్ని క్వశ్చన్ పేపర్స్ చూడండి, నాట్ జస్ట్ 1. ఎలాంటి వస్తున్నాయి క్వశ్చన్స్ చూడండి, దాని తగ్గట్టు ప్రిపేర్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా అనలిటికల్గా అయిపోతుంది మనకి. స్టూడెంట్కి స్టాండర్డ్ క్వశ్చన్, లాలీపాప్ క్వశ్చన్స్ అడగడానికి ఎగ్జామ్ ఇష్టపడట్లేదు. క్వశ్చన్స్ అడుగుతున్నారు, యూపీఎస్సీ నుంచి కాపీ చేస్తున్నారు. యాక్చువల్లీ యూపీఎస్సీ ప్యాటర్న్ అనే చెప్పాలి ఇక్కడ. యాక్చువల్లీ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఎందుకు, ఇక్కడ కొంచెం మనకు వెసులుబాటుగా రిలాక్సేషన్ ఉంటుంది, ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా క్లియర్ చేయొచ్చు అని. ఓకే, ఆ థియరీ కొంతవరకు వర్కౌట్ అయింది. బట్ ఎప్పుడైతే కొంచెం కాంపిటీషన్ హెవీ అయిపోయి, సపోజ్ ఇప్పుడు గ్రూప్ 1 563 పోస్టులకి ఎంతమంది, దాదాపు 3.5-4 lakhs అప్లై చేశారు. రాసిన వాళ్ళే సార్ 3.5 lakhs రాశారు, అప్లై చేసిన వాళ్ళు 8 lakhs 9 lakhs. 3.5 lakhs నుంచి 30,000 మెంబర్స్ని బయటికి తీశారు మెయిన్స్కి. మెయిన్స్ 30,000 నుంచి 563 మెంబర్స్ తీయాలంటే ఇట్స్ వెరీ టాస్క్ టు టీఎస్పీఎస్సీ. సో ఈవెన్ మీరు ఇప్పుడు మీరు కూడా ర్యాంకర్ కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు తెలుసు ఎలా ఇచ్చారనేది. అసలు ఆ మైండ్ ఆ 3 hours మనది ఎంత స్టేబుల్గా ఉండాలి, దీనికి ఇంట్రో ఇమ్మీడియట్గా ఎలా మనం రాయగలగాలి అనేది అక్కడ మైండ్ పని చేయకపోతే. దీనికి సంబంధించి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను మామూలుగా ఒకప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు కాంపిటీషన్ వేరు సార్. అంటే నాట్ ఓన్లీ పీపుల్స్ ఇంక్రీ, మెటీరియల్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కడు తెలివి, ప్రతి ఒక్కరు తెలియకాలనుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని రకాల కన్సైజ్ మెటీరియల్స్ వస్తున్నాయి. నువ్వు చదవాలని కోరుకోగానే 10 నిమిషాల్లో చదవడానికి కూడా మెటీరియల్ ఇస్తున్నారు. ఒకప్పుడు అసలు మెటీరియల్ ఉండేది కాదు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ స్టాండ్ బుక్ ఉండేది కాదు. ఈ మెటీరియల్స్ పెరిగినాక స్టూడెంట్స్ చదివేది ఎక్కువైపోయింది, కట్ ఆఫ్స్ పెరిగిపోతున్నాయి, కాంపిటీషన్ పెరిగిపోతుంది. దీన్ని తట్టుకోవాలంటే ఎంతో మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండకపోతే, అదేవిధంగా మీలాగా ఎంతో కష్టపడకపోతే రాదు సార్. సో మీరు నెక్స్ట్ మనం మెయిన్స్ డిస్కస్ చేద్దాం సార్. మీరు ఇంట్రొడక్షన్ అన్నారు కాబట్టి లెట్స్ గో టు ద మెయిన్స్. సో ప్రిలిమ్స్ ఓకే, ప్రిలిమ్స్ క్లియర్ వచ్చేసినంత మాత్రం గోల్డ్ మెడల్ అయ్యారు, అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ ప్రిలిమ్స్ అయిందని చెప్పుకోవడానికే నేను మెయిన్స్ రాసాను, కానీ మెయిన్సే మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఊరికి చిన్న క్వశ్చన్ సార్, మీరు ప్రిలిమ్స్కి ముందే మెయిన్స్ ప్రిపేర్ అయ్యారా, ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేశారా సార్ మెయిన్స్? యాక్చువల్లీ నేను ముందు నుంచి నాకు యోజన కురుక్షేత్ర చదివే అలవాటు ఉంది యూపీఎస్సీలో ప్రిపరేషన్లో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో అది చదివినప్పుడల్లా నాకు ఆన్సర్ రైటింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్పేవాడిని, ఈ ఎంసీక్యూస్ కంటే
ఆన్సర్ రైటింగే కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు అని చెప్పేవాడిని. అంటే నా థాట్ అట్లా షేర్ చేసేవాడిని. ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది అన్న తర్వాత ఐ వాజ్ ఎక్సైటెడ్ మెయిన్స్ రాయాలని. బట్ ఐఎమ్ ష్యూర్ నేనేమనుకున్నాను అంటే ఆ రోజు నేను అనుకున్న టైం వచ్చింది. మెయిన్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అని నా మైండ్కి నా మనసుకి తెలుసు కాబట్టి కొంచెం ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ హియర్ అన్నట్టు నేను అనుకున్నాను. తర్వాత టు బి ఆనెస్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను ఆన్సర్ రైటింగ్. బట్ ఆ ఎఫెక్ట్ అనేది నాకు ఉంది. మీరైతే ఆన్సర్ రైటింగ్ టిప్స్ చెప్పాల్సిందే. ఇప్పుడు మాకు మీ సక్సెస్ సీక్రెట్లో ఆన్సర్ రైటింగ్ అంటే ఏమేమి చేసి అంటే మీరు ఎలా స్టార్ట్ చేసిన ఆన్సర్ రైటింగ్, ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా ఒక పర్ఫెక్షన్కి వచ్చారు, ఆ టిప్స్ అని మాకు చెప్పాలి. యాక్చువల్లీ యోజన కురుక్షేత్రం మ్యాగజైన్స్ వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఎందుకంటే దాంట్లో ది బెస్ట్ ఇంట్రోస్ కంక్లూజన్స్ దొరుకుతుంది. అది ఆ మ్యాగజైన్స్ చదివాళ్ళు ఇప్పుడు మీకు తెలుసు అది యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆన్సర్ రైటింగ్ ఒక షేప్ తేవడానికి. తర్వాత దాంట్లోకి వెళ్ళి నేను కొన్ని శ్లోకాస్ కానీ అవి ఇవి కొంచెం ఇంట్రోస్లో ఇంట్రొడ్యూస్ చేస్తే ముందే ఇంట్రొడక్షన్స్ ప్రిపేర్ అయిపోయారు మీరు. మన దగ్గర అసలే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంట్రొడక్షన్స్ రెడీ, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. తర్వాత నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను మన దగ్గర అమిగోస్లో. అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్న ఏదైతే ఆన్సర్ రైటింగ్ నాకు ఒక వెపన్ అని అనుకున్నానో స్లోలీ అది ఎలా అయిపోయిందని అంటే ఇన్ టైంలో 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలని అంటే అది అవ్వట్లేదు. అవ్వనప్పుడు నేను ఒకసారి ఏం చేశాను అంటే వచ్చాను ఇక్కడికి వచ్చి సార్ ఒకసారి రఫీ సార్ని కలిశాను, ఫ్యాకల్టీ సార్ని కలిసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఎలా రాస్తున్నావు ఏంటి అనేది పక్కన పెట్టు, టైం మేనేజ్మెంట్ కరెక్ట్ ఉందా నేను కానీ అడిగారు సార్. అడిగినప్పుడు సార్ ఐఎమ్ లిటిల్ బిట్ వీక్ ఇన్ దట్ అని నేను అన్నప్పుడు సార్ ఏమన్నారంటే ఫస్ట్ యూ వర్కౌట్ ఆన్ ఇట్, తర్వాత ఆన్సర్స్ నీ స్ట్రక్చర్స్ అన్నీ ఒకేలా వచ్చేస్తాయి అని చెప్పారు. సో సార్ గైడెన్స్ అండ్ మన మెటీరియల్స్లలో నాకు కొంచెం స్ట్రక్చర్స్ అనేవి దొరికింది. అండ్ కంక్లూజన్స్ అనేవి కొన్ని నేను అక్కడక్కడ క్రియేట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఇయర్ బుక్ చదివే అలవాటు ఉంది. ప్రతి సెక్టార్ గురించి బుక్స్ చదివారు సార్ మీరు? మార్కెట్లో మంచిగా యాక్చువల్లీ నేను బుక్ స్టాల్లో వెళ్తే ఒక 1 hour దాకా టైం స్పెండ్ చేస్తాను సార్. ఓకే, బుక్ లవర్. మా ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ ముందు టీ తాగుతుంటారు, నేను టీ తాగేసి అలా సరదాగా ఒక రౌండ్ వేసి వస్తా అని చెప్పేసి 1 hour దాకా దానిలో తిరిగేసి వచ్చేవాడిని. అంటే ఎందుకంటే మెటీరియల్ ఎక్సెసివ్గా దొరుకుతుంది. సో మన ఏదైనా షార్ట్ కట్స్ కానీ ఇంకేదైనా యూనిక్గా ఉండే రిప్రజెంటేషన్స్ ఏమైనా దొరుకుతాయి అన్నట్టు వెళ్ళేవాడిని. సో అలా సోర్సెస్ అన్ని నేను గ్యాదర్ చేసుకున్నాను. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ వాస్ మోస్ట్ ఛాలెంజింగ్. ఎందుకంటే మీకు తెలుసు సార్ మెటీరియల్ కూడా లేదు దానికి. ఎక్సెసివ్గా యూపీఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ మెటీరియల్స్ పైన రిలే అయ్యారు అందరూ. బట్ సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్స్లో నేను కొన్ని ఇష్యూస్ మనకు సంబంధించినవి కవర్ చేసి గ్యాదర్ చేసుకొని ఇంట్రోస్, బాడీస్, కంక్లూజన్ వాటిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్ ఇంట్రో అండ్ కంక్లూజన్స్. ఓకే. ఇయర్ బుక్ 2025-24 బుక్స్ ఉంటాయి కదా సార్, దాంట్లో వీ క్యాన్ ఫైండ్ గుడ్ కంక్లూజన్స్. యాక్చువల్లీ ఇప్పుడు యోజన మ్యాగజైన్స్లో కూడా వీ క్యాన్ ఫైండ్ బెటర్ కంక్లూజన్స్. యాక్చువల్లీ నా పైన ఎఫెక్ట్ అది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా నాకు ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అయింది అది. ఇఫ్ అది కాకుండా నేను సపరేట్గా ఒక డైరెక్షన్ లేకుండా ఉండుంటే మాత్రం ఐ థింక్ ఐ కుడ్ నాట్. మీ దృష్టిలో ఒక గుడ్ ఆన్సర్ అంటే ఎలా ఉంటే కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒక టాపర్కి ఒక నార్మల్ ఆస్పిరెంట్ మార్క్స్ని డిఫరెన్షియేట్ చేసేది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ టాపిక్ తీసుకుందాం సార్. ఇప్పుడు మనకు మెయిన్స్లో పావర్టీ గురించి మనకు రాసి గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది దాన్ని ఎరాడికేట్ చేయడానికి అని అడిగినప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఏం రాస్తాడు, పావర్టీ అంటే ఏంటి అని డెఫినేషన్ రాసి దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ కంక్లూడ్ చేస్తాడు. బట్ అంటే నేను చాలామంది దగ్గర సజెషన్స్ తీసుకొని టాపర్ కాపీస్ రిఫర్ చేసి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేట్ ఎక్కడ అవుతుందని చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ స్టాటిస్టిక్స్ తోటి ఆన్సర్ స్టార్ట్ చేస్తారు. ఓకే. టాపర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇండియాస్ పావర్టీ హ్యాస్ బీన్ డిక్లైన్ టు 5.3% ఇన్ 2023 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2011లో ఇట్ వాస్ 27%. అండ్ 171 million people were out of poverty. ఇలాంటి ఒక స్టాటిస్టిక్స్ ఇంట్రడ్యూస్ చేసి
తర్వాత పావర్టీని ఒక లైన్లో డిఫైన్ చేస్తే దట్ విల్ బి ద గుడ్ ఆన్సర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అందరూ రాస్తారు, అందరూ చదివి ఉన్నారు, అందరూ దే క్యాన్ ఎక్స్ప్లెయిన్ అండ్ దే క్యాన్ రైట్ వాట్ ఈస్ పావర్టీ అండ్ వాట్ ఈస్ ఇట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ దట్. బట్ దిద్దేవాడికి కొంచెం ఇతనికి కొంచెం నాలెడ్జ్ ఉంది అన్నట్టు ఆ ఇంట్రోలో తెలిసిపోతుంది అని నా ఒపీనియన్. ఆబ్వియస్లీ సార్. నెక్స్ట్ లైన్ చదవడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని నా ఫీలింగ్. ఓకే. అలా ఐ యూస్ టు మేనేజ్ ఇన్ మై ఆన్సర్స్. ఈవెన్ తెలంగాణ హిస్టరీ కానీ మూమెంట్ కానీ ఐ రిఫర్డ్ BA సెమిస్టర్ బుక్స్ యాక్చువల్లీ. దాంట్లో కొన్ని పాయింట్స్ దొరికింది. ఇట్స్ ఎలాబొరేటివ్ మెటీరియల్ బట్ విచ్ కాకతీయ డైనాసిటీ గురించి, అసఫ్ జైస్ గురించి విచ్ వేర్ ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కొన్ని ఫేవరబుల్గా ఉండే ఇంట్రడక్షన్స్, కంక్లూషన్స్ రాసుకున్నారు. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ మీరు అన్నారు ఇందాక 15 ఫస్ట్ టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేశారని. ఇప్పుడు మీరు చివరికి 15 క్వశ్చన్స్ రాశారా మీరు ఎగ్జామ్లో వచ్చేసరికి? అది ఎలా టైం మేనేజ్ చేశారు సార్? అంటే గంటకి 5 క్వశ్చన్లు రాద్దామని ఏమైనా అనుకున్నారా, లేకపోతే అట్లా టైం మేనేజ్మెంట్? యాక్చువల్లీ సార్ నేను టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నేర్చుకున్నాను. ఫస్ట్లో నాకు ఒక ఒపీనియన్ ఉండింది, ఏమని అంటే ఐ క్యాన్ ఈజీలీ మేనేజ్ 15 క్వశ్చన్స్ అని. ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి రాయడానికి వెళ్ళానో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ 15 క్వశ్చన్స్. 13.5 అండ్ విపరీతంగా పెయిన్, హ్యాండ్ విపరీతంగా పెయిన్ అయ్యేది. అప్పుడు అంటే మనము ఒకవేళ ఇదే మైండ్ సెట్ తోటి నేను ఎగ్జామ్లో వెళ్ళుంటే ఐ కుడ్ నాట్ బీ ఇన్ ద లిస్ట్ అని అర్థమైంది. సో అప్పుడు నేను సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత స్లోలీ ఐ ప్రోగ్రెస్ మై సెల్ఫ్. తర్వాత 14, 15 ఓవరాల్గా ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం అన్ని పేపర్స్లో 15 క్వశ్చన్స్ రాశాను ఎక్సెప్ట్ DI. అది DI పేపర్ కాదు, మీకు కూడా తెలుసు. ఇట్ వాజ్ కన్సిడర్డ్ టు బి రిటర్న్ ఫర్ 100 మార్క్స్. అవునవును, నిజం సార్. అది వెరీ హై స్టాండర్డ్. ఏదో క్యాట్ ఎగ్జామ్స్కి వాళ్ళు అడిగినట్టు అడిగారు, మన స్టాండర్డ్ కాదు. దీనికి సంబంధించి నేను ఒక్క పాయింట్ చెప్తాను, టైం మేనేజ్మెంట్ నేను ఎలా చేశాను అని చెప్పడానికి. 15 క్వశ్చన్స్ 3 hours. నేను మాత్రం నా ముందు టార్గెట్ 1 hour 5 క్వశ్చన్స్. ఎందుకంటే నాకు 15 క్వశ్చన్స్ బాగా రాస్తేనే ర్యాంక్ వస్తుంది అనేది నేను నమ్మాను. సో లాస్ట్ క్వశ్చన్ డైల్యూట్ అయిపోవడం, లాస్ట్ 2 క్వశ్చన్ బాగా రాకపోతే కష్టం. ఎందుకు స్పెసిఫిక్గా అంటే సపోజ్ లాస్ట్ 5 క్వశ్చన్స్ సొసైటీ, సపోజ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, అది వేరే ఫ్యాకల్టీ ఎవాల్యుయేట్ చేస్తాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది 5 క్వశ్చన్లో లాస్ట్ 3 బాగా రాయలేదు, అతనేమో అంత మంచి స్టూడెంట్ కాదేమైనా తక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. నేను అందుకే అనుకున్నాను 3 సెక్షన్స్ బాగా కవర్ చేయాలి. కొన్నిసార్లు డిఫరెంట్ ఎవాల్యుయేటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పెట్టుకున్న టార్గెట్ 1 hourకి 5 క్వశ్చన్స్. డైల్యూట్ అయితే 5th క్వశ్చన్ ఒకటి డైల్యూట్ అవ్వాలి, అంతేగాని మొత్తం ఇలాగ అన్ని సెక్షన్స్ లాస్ట్ సెక్షన్స్ డైల్యూట్ కాకూడదే అనేసి. అంటే కొన్నిసార్లు టైం కాన్స్టెంట్ వల్ల మనం కంప్లీట్ ఆన్సర్ రాలేకపోతాం. సో అందుకనేసి 1 hour 5 క్వశ్చన్స్ ఎటువంటి పరిస్థితుల్లో అది కంప్లీట్ అవ్వాల్సిందే. ఇలా మైక్రో టార్గెట్స్ పెట్టుకొని రీచ్ అయ్యాను. ఇంకొకటి షార్ట్ నోట్స్ రాసుకున్నాను బాగా. నేను షార్ట్ నోట్స్ రాసుకొని బాగా రివైజ్ చేశాను. సో లాస్ట్కి వచ్చేసరికి ఫాస్ట్ రీకలెక్ట్ అవుద్ది. ఎగ్జామ్ కాళ్ళకి వెళ్ళేసి అరే పోవర్టీ అంటే ఏంటి, పోవర్టీకి డేటా ఏంటి, గుర్తొస్తుందా లేదా అనేది కాకుండా ముందే చైల్డ్ లేబర్ అక్కడక్కడ కాసెస్ ఏంటి, ఇట్లా ముందే షార్ట్ నోట్స్ రాసుకొని బైహెడ్ చేశాను. దీనివల్ల కీవర్డ్స్ అన్ని బాగా గుర్తొచ్చాయి, ఫాస్ట్గా రాయగలిగాను. యాక్చువల్లీ సార్ నేను కూడా 1 hour 5 క్వశ్చన్స్ అని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ యాక్చువల్లీ అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. సో ఆ టార్గెట్లు అట్లా పెట్టుకోవడం కంటే మంచి యాక్చువల్లీ 1 hourలో 5 క్వశ్చన్స్ రాయడం అనేది ఇట్స్ మంచి టార్గెట్ అండ్ ఇట్స్ నెగ్లిజిబుల్ టు మీ, నాలాంటి వాళ్ళకు. ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. బట్ యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే పేపర్ ఇలా మనకి ఇచ్చేవాళ్ళు కదా, మెయిన్స్ పేపర్, క్వశ్చన్ పేపర్, బుక్లెట్ ఇవ్వగానే పేపర్ తీయగానే స్టార్టింగ్ రైట్ డైరెక్ట్గా అలా నేను ఎందుకంటే ఐ వాజ్ వెరీ నర్వస్ విత్ ది సిచ్యువేషన్స్ విచ్ వేర్ గోయింగ్ అరౌండ్. ఎందుకంటే మనం మెయిన్స్ హాల్లో వెళ్ళినంత వరకు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అవునవును, అది కొంచెం ప్రెషర్ ఉండింది నా పైన. సో దాన్ని నా పైన ఎఫెక్ట్ పడకుండా నేను మేనేజ్ చేసుకున్నాను. బట్ 1 hour 5 క్వశ్చన్స్ అనేది నా మైండ్లో ఉంది. బట్ కొన్ని పేపర్స్లో నేను మేనేజ్ చేయగలిగాను, కొన్నిట్లలో మేనేజ్ చేయలేకపోయాను. బట్ ఎండ్ ఆఫ్ ది టైం పీరియడ్ ఐ మేనేజ్ చేశాను అన్ని 15 క్వశ్చన్స్. ఇంకొకటి మీరు టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ చెప్పారు సార్, ఎక్సలెంట్ పాయింట్. నా దృష్టిలో ఏదో నేను రాసేస్తాను ఎగ్జామ్ హాల్లో, నేను మేనేజ్ చేస్తాను అనుకోవడం తప్పు అభిప్రాయం. అవును, ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. టెస్ట్ సిరీస్కి రాయకపోతే తనకి ఇలా టైం మేనేజ్ చేయగలుగుతున్నాడా లేదా, క్వాలిటీ ఆన్సర్ రాస్తుందా లేదా, అది ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి.
అందులోనూ కొన్నిసార్లు ఇలా మెంటర్స్ మన ఇన్స్టిట్యూట్లో రఫీ సార్ ఉంటారు ఇన్స్టిట్యూట్ మెంటర్స్. సో వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఇంతకుముందు ఆల్రెడీ గ్రూప్స్ రాశారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు. ఆ గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ ఎందుకు అంటున్నానంటే ఎప్పుడో ఒకసారి వచ్చే నోటిఫికేషన్స్, అసలు ఎవాల్యుయేషన్ పారామీటర్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో కూడా అందరికీ తెలియదు. ఎవరైతే ముందే రాశారో వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే సార్, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా గ్రూప్స్లో స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకంటే యూపీఎస్సీ ఓరియంటేషన్లో వచ్చేస్తారు ఇక్కడికి, అలా రాసినట్టు ఫ్లో చార్ట్స్ వేస్తాను అలా రాద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ గ్రౌండ్ వేరు, ఇక్కడ పిచ్ వేరు, అక్కడ పిచ్ వేరు. ఈ పిచ్ తగ్గట్టు ఆడాలి, కానీ వాళ్ళు ఆ పిచ్ తగ్గట్టు ఆడతారు. సో అది ప్రాబ్లం వస్తుంది. అందుకని ఒక మంచి టెస్ట్ సిరీస్ రాసి ఒక మంచి మెంటర్ దగ్గర ఎవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ నేను ఫీల్ అవుతాను. ఈ ఆస్పెక్ట్లో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్, ఎస్పెషల్లీ రఫీ సార్ దగ్గర నుంచి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అమిగోస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎస్పెషల్లీ రఫీ సార్. రఫీ సార్ వాజ్ వెరీ ట్రెమెండస్. ఎందుకంటే సార్ ఒక్కొక్క రోజు నైట్ 2-3 వరకు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేసేవారు. అండ్ దానికి సంబంధించిన మెటీరియల్ని ప్రిపేర్ చేసి కానీ స్టూడెంట్ కమ్యూనిటీకి ఖచ్చితంగా హెల్ప్ జరగాలి అన్నట్టు ఉండేది. అండ్ పర్సనల్లీ సార్ నాకు కొంచెం ముందు నుంచి యాక్చువల్లీ సార్ నేను కొంచెం సైలెంట్గా ఉండేవాడిని. సార్ దృష్టిలో అంత లేకుండే. నేను ఎప్పుడైతే ఈ మెయిన్స్ అయిపోయిందో అప్పటి నుంచి నేను సార్ని డైలీ క్వశ్చన్ చేయడం వల్ల కొంచెం నోటెడ్ అయిపోయాను సార్కి. యాక్చువల్లీ నేను ఒక ఆన్సర్ రాసి సార్ దగ్గర తీసుకొచ్చినప్పుడు సార్ యూస్ టు సే వేర్ ఈస్ ద స్ట్రాంగ్ పాయింట్ అండ్ వేర్ ఈస్ ద వీక్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ సార్ ఎస్ఏ పేపర్ ఒకటి సార్ పెట్టారు. యాక్చువల్లీ అది ఏపీఎస్సీ గ్రూప్ 1లో రాసిన పేపరు, ఎస్ఏ పేపర్ ఆర్టీఐ ద్వారా సార్ తెప్పించే మన స్టూడెంట్ కమ్యూనిటీకి ఇలా రాస్తే మార్క్స్ పడతాయని. సార్ స్కోర్డ్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ దట్ 90 మార్క్స్. 150కి 90 అంటే ఇట్స్ నాట్ జోక్. ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ 1లో కూడా ఆల్మోస్ట్ 90+. బ్రిలియంట్ స్టూడెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ని మన ఆన్సర్ రైటింగ్లో రిఫ్లెక్ట్ అయితే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సార్ ఎలా, ఎందుకంటే సార్ తెలిసిపోతుంది ఆ విషయం, వాళ్ళు క్రాక్ చేసిన వాళ్ళు కాబట్టి దే క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై వేర్ ఈస్ ద స్ట్రాంగ్ ఏరియా అండ్ వేర్ ఈస్ ద వీక్ ఏరియా. సో సార్ యాక్చువల్లీ నాకు కొన్ని పేపర్స్ చూసినప్పుడు సార్ యూనిక్గా ఉంది అనేవాళ్ళు, కొన్ని పేపర్ వర్స్ట్గా ఉంది అనేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా మనది ఫస్ట్ 5 floors బిల్డింగ్ మనం ఒకటేసారి ఎక్కేయలేం, స్లోగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని తర్వాత వెళ్ళగలుగుతాం. సో సార్ యూస్ టు గైడ్ అదే విధంగా చెప్పేవాడు. ఫస్ట్ ఇక్కడ నీ పాయింట్, నువ్వు చాలా వీక్ ఉన్నావు, ఇక్కడ వర్కౌట్ చేయి అని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ టెస్ట్ సిరీస్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని అడిగారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఎందుకంటే యూ హ్యావ్ సో మెనీ థాట్స్, యూ హ్యావ్ సో మచ్ సబ్జెక్ట్, బట్ ఇఫ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇన్ ఎ రైట్ ప్లాట్ఫామ్ అండ్ ఇఫ్ యూ కాంట్ ఫైండ్ యువర్ బ్యాక్లాగ్స్ ఇన్ ద థింగ్ విచ్ యూ కాంట్ బీ ఇన్ ద లిస్ట్. మీరు ఈ ప్రిపరేషన్లో మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఏమనుకుంటున్నారు? అంటే మీరు చెప్పారు స్ట్రాంగ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు, లాస్ట్లో మీ వీక్ పాయింట్స్ని కూడా తెలుసుకున్నారు. సో ఏంటి సార్ మీ స్ట్రెంగ్స్? నా స్ట్రెంగ్త్ ఇంట్రడక్షన్స్. నా వీక్ ఏరియా కంక్లూజన్స్. మధ్యలో స్ట్రక్చర్ అంతా ఐ క్యాన్ మేనేజ్ ఇట్. బట్ ద ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు హీ వాంట్ దిస్ పాయింట్ టు బి ఇంక్లూడెడ్ హియర్ అని సార్ చాలా విషయాలు చెప్పారు. అదే ఓవరాల్ ప్రిపరేషన్ అడిగితే నాట్ ఓన్లీ ఆన్సర్ రైటింగ్ అని కాదు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్, మీ స్ట్రెంగ్స్ ఏరియా ఏదనుకున్నా, అంటే వాట్ లెడ్ టు యువర్ సక్సెస్ అనుకుంటున్నారు? అంటే ఓవరాల్గా, అంటే సబ్జెక్ట్ అనే కాదు, ఓవరాల్గా మీ క్వాలిటీస్ కానీ వాల్యూ సిస్టమ్ కానీ అన్నిట్లో మీ వాట్ లెడ్ టు యువర్ సక్సెస్? ఇప్పుడు నేనున్నాను, కన్సిస్టెంట్గా పేషెంట్గా వర్క్ చేసేవాడిని, ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అలానే నా వీక్నెస్ అడిగినప్పుడు కొంచెం నేను రూరల్ ఏరియాస్ నుంచి రావడం వల్ల స్టార్టింగ్ ఆ ఎస్ఏ ఎస్పెషల్లీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాస్తాంగానే ఎంతో కష్టపడి గ్రామర్ మిస్టేక్స్ వచ్చాయి, చాలా హార్డ్ వర్క్ చేసాను, అది ఓవర్కమ్. అలాగే మీరు ఏమైనా స్ట్రెంగ్స్, వాట్ లెడ్ టు యువర్ సక్సెస్? నేను ఈ క్వాలిటీస్ నాలో ఉండడం వల్ల నాకు సక్సెస్ వచ్చింది. యాక్చువల్లీ నాకు జాబ్ కొట్టాలనే ఒక పర్సివియరెన్స్ చాలా ఉండింది. మంచి జాబ్ ఉండాలి, కొట్టాలి అని. అది ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆ కన్సిస్టెన్సీని నేను ఎప్పుడు కోల్పోలేదు. కన్సిస్టెన్సీ, పర్సివియరెన్స్, ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు ఉంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాం సార్, ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఇఫ్ వీ కుడ్ నాట్ మేక్ ఇన్ టు ద ఫైనల్ లిస్ట్, ఎక్కడో మన దగ్గరే మిస్టేక్ జరిగి ఉంటుంది. ఆ మిస్టేక్ ఏందని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి ఫెయిల్ అయిపోగానే ఇది నాది కాదు అని వదిలేస్తారు దాన్ని. ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్ and if you leave it, definitely this business is not for you. Yes. అన్నట్టు ఒక్కొక్క ఎగ్జామ్ నుంచి ఒక్కొక్క ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని
నెక్స్ట్ టైం ఇది ఓవర్కమ్ చేయాలనుకుంటూ నేను చేశాను. నా స్ట్రెంగ్త్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ప్రైవేట్ జాబ్కి వెళ్ళి ఇప్పుడు యాజ్ యూ నో మీకు కూడా తెలుసు, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. వాల్యుబుల్ ప్రైమ్ టైం అంతా వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎటు వెళ్ళాలి అనేది తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. బట్ ఐ బిలీవ్డ్ ఓన్లీ ఇన్ కన్సిస్టెన్సీ. అలా చేసుకున్నాను. ఇంకోటి నా వీక్నెస్ పాయింట్స్ వచ్చేసి ఎక్కడెక్కడైతే నేను కొంచెం ల్యాకింగ్గా ఉన్నానో దానిపైన ఒక మెంటార్ని కలిసి, సార్ నేను ఫలానా ఏరియాలో వీక్ ఉన్నాను అన్నప్పుడు యాక్చువల్ నా వెరీ గుడ్ సపోర్టివ్ సిస్టమ్ దొరికింది నాకు. ఎగ్జాంపుల్ రఫీ సార్ లాగా. సో నా స్ట్రెంగ్త్ని నా వీక్నెస్ని బ్యాలెన్స్ చేసుకోగలిగాను, ఓవర్కమ్ చేయగలిగాను. మరి ఇంత ప్రిపరేషన్లో ఎప్పుడైనా మీకు లో పాయింట్స్ డౌట్ వచ్చిందా, నాకు వస్తుందా రాదా జాబ్ అసలు, డెఫినెట్లీ సార్, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అశోక్ నగర్లో ఏం చేస్తున్నాను, ఏంటిది, అలాంటప్పుడు మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారా? అటువంటి సెల్ఫ్ అంటే మీకంటే సంథింగ్ ఏదో సిస్టమ్ డెవలప్ చేసుకొని ఉంటారు కదా, దీని నుంచి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇలా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో కాల్ చేసి కొంచెం మోరల్ బూస్ట్ అనేది తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. అలాగా మీకు ఎప్పుడైనా సెల్ఫ్ డౌట్ ఫస్ట్ ఎప్పుడైనా వచ్చిందా, ఆ లో పాయింట్స్ ఎలా ఫీల్ అయ్యారు, దాన్ని ఎలాగా మీరు ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఎప్పుడు డిస్కస్ చేసినా, లో అనిపించినా, ఏం చేసినా వీ యూస్ టు టాక్. వీ హ్యాడ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్. ఎప్పుడైనా వాళ్ళకు కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. బట్ ఆ విషయం వాళ్ళకి షేర్ చేసుకోలేను, కొన్ని నా పర్సనల్ విషయాలు. అదే ఒక్కసారి ఇంత ప్రాబ్లమ్స్తో ఉండి కూడా మీరు చదివారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకొంతమంది ప్రిపరేషన్లో మనకు తెలియకుండా, అంటే కొన్నిసార్లు మనం చూస్తాం అలా బాగానే ఉన్నాడు కదా అనిపిస్తే సడన్గా సూసైడ్ చేసుకుంటాడు. హానెస్ట్ మన కమ్యూనిటీస్లో కొంతమంది వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా మనం రికగ్నైజ్ చేయలేం. అటువంటి ఇలా అంటే ఇంత స్ట్రగుల్స్ కొంతమంది అక్కడ దాకా వెళ్ళకపోయినా మనకు తెలియకుండా ఎంతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరికీ మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? ఇంత వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసి మీరు మళ్ళీ సక్సెస్ వైపు వెళ్ళగలరు అనే వాళ్ళకి. యాక్చువల్లీ ఇందాక మీరు లో పాయింట్ అని అడిగారు. అవునా, అందుకే మనం ఇక్కడికి వచ్చేటప్పుడే మెంటల్లీ వీ షుడ్ ప్రిపేర్. ఓకే, దిస్ ఇస్ మెంటల్ గేమ్. మెంటల్లీ, ఫిజికల్లీ యూ షుడ్ బి రెడీ టు వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్స్ ఏదైనా కానీ వీ షుడ్ బి రెడీ. అలా అని అనుకునే ఈ ఫీల్డ్లో దిగాలి. లేదు నేను ఫీల్డ్లో దిగేసినా కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయినా, వాళ్ళు ఏదో నేర్పిస్తారు నేను నేర్చుకుంటా, టీ షాప్ దగ్గర పోయి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటా రాస్తా అంటే దిస్ గేమ్ ఈస్ నాట్ ఫర్ యూ. యాక్చువల్లీ నేను లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, సంతోష్, గోవింద్, వాళ్ళు మా ఫ్రెండ్స్, సలీం, వీళ్ళతోటి ఐ యూజ్ టు కాన్వర్సేట్. వీళ్ళకి తెలియకుండా నాకున్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా ఉంటే ఐ యూజ్ టు ఫీల్ వెరీ లో. అప్పుడు నాకు అనిపించేది ఐమ్ ఐ ఫిట్ హియర్ అని. బట్ అట్ ద సేమ్ టైం అది ఒక షార్ట్ గ్యాప్. అవును, ఆ టైం ఎలా ఓవర్కమ్ అయిపోతే ఆ షార్ట్ గ్యాప్ని మనము ఎలా మేనేజ్ చేస్తాము అనేది. ఐ యూస్ టు గో ఆన్ ది బాల్కనీ. ఓకే, ఐ యూస్ టు సీ ది నేచర్. చూసి కొంచెం ఎమోషనల్గా అయిపోయినా కూడా అది నా వరకే ఉంటుంది, నాకే తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఏమని ఉండదు. మీ లోతుగా చాలా ఉంది సార్ అయితే లోపల. యాక్చువల్లీ అవన్నీ ఓవర్కమ్ చేయడానికే మనం ఇక్కడ ఉన్నాం. అండ్ వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ ప్రైమ్ టైం. వేస్ట్ అనకూడదు, బట్ ఇన్వెస్టెడ్ ద ప్రైమ్ టైమ్ ఇన్ దిస్ ప్రిపరేషన్. ఏదో ఒకటి మంచి జాబ్ కొట్టుకొని ఇక్కడ నుంచి పోవాలా, ఇదే డ్రైవింగ్ ఫోర్స్ అన్నట్టు అనుకున్నాను. కాబట్టి నా లో టైంలో కూడా నేనే సెల్ఫ్ మోటివేట్ అయ్యాను. ఈవెన్ మా మదర్తో మాట్లాడినప్పుడు ఐ యూస్ టు గెట్ సమ్ బూస్ట్ ఎనర్జీ లాగా. ఒకటే నిజం సార్, అంటే నేను కూడా లో పాయింట్స్ ఎప్పుడు ఉన్నప్పుడు ఆ జస్ట్ ఆ 1 hour, హాఫ్ అన్ అవర్ ఏదో ఉంటుంది, ఆ పాయింట్ని మనం సంహా ఓవర్కమ్ చేసామంటే మళ్ళీ నార్మల్ అయిపోతాం. కానీ దానికి స్కంబప్ అంటే దానికి మనం ఒత్తిడికి లోన్ అయిపోయామంటే డే మొత్తం వేస్ట్ అయ్యింది, తర్వాత కూడా ఇబ్బంది పడుతుంది. అది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సిన విషయం సార్. కొంచెం ఆ పాయింట్ మనం తట్టుకొని ఏదో విధంగా ఓవర్కమ్ అయితే ఇంపార్టెంట్. మరి ఇటువంటి లో టైమ్స్ ఏమైనా హాబీస్ అని పెట్టుకున్నారా సార్ మీరు? యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్ అప్పుడు ఐ యూస్ టు కామెడీ. ఐ హ్యావ్ వెరీ గుడ్ కామిక్ సెన్స్. యాక్చువల్లీ నాకు కామెడీ సెన్స్ అనేది చాలా ఉంది. అంటే ఆ వీడియోస్ చూసి ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లం వచ్చిందండి, పర్సనల్గా ప్రాబ్లం ఉంది, లోగా ఫీల్ అవుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, బుక్స్ పక్కన పెట్టేసేవాడిని. యాక్చువల్లీ మన ప్రిపరేషన్లో మనం ఫన్కి కూడా కొంత టైం కేటాయించాలి. ఆ ఫన్ టైంలో వీ షుడ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. చదివేటప్పుడు మొత్తం బుక్స్ని చదువుతాం, వీల్ డెల్వ్ ఇంటూ ఇట్. అలా కొంచెం చూసేవాడిని. అండ్ కొంచెం భగవద్గీత శ్లోకాస్ కొంచెం, అంటే ఏదో నేను చెప్పాలని చెప్పట్లేను, రీల్స్లో అది ఒకసారి లైక్ కొట్టగానే
అవే వచ్చేటివి. బట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పెట్టేవారు, స్లోగా పెట్టి కింద దాని ఇది పెట్టేవారు, మీనింగ్ పెట్టేవారు. అది కొంచెం చాలా ఇంపాక్ట్ చేసింది నన్ను. కొన్ని విషయాలు అయితే ద ఫెయిల్యూర్స్ విచ్ యూ ఆర్ గెట్టింగ్ ఈస్ నాట్ పనిష్మెంట్స్, దే ఆర్ అవేకనింగ్స్. యాక్ట్ విత్ లవ్, కైండ్, బీ సిన్సియర్, జెన్యూన్, ఐ ఆమ్ ది స్ట్రెంగ్త్ ఇన్ యువర్ కామ్నెస్ అని ఒక లార్డ్ కృష్ణ అది ఒక సేయింగ్ ఉంటుంది. నాకు చాలా ఇంప్రెస్ అయ్యాయి. ఎందుకంటే నేను అప్పటివరకు లోలో ఉన్న నేను ఐ యూస్ టు గెట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ. బ్రహ్మానందం గారిది ఎక్కువ ఏ సినిమా చూస్తారు సార్ కామెడీ సీన్స్ అంటే? ఎందుకంటే అది మోస్ట్ పాపులర్ యూట్యూబ్లో, అండ్ ఒక హిందీలో కూడా చూస్తారు. మీకు బై నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ బ్రహ్మానందం గారి హిందీలో డబ్ చేస్తారు కామెడీస్. అవును. సపోజు మనము జయసింహ అని ఒక సినిమాలో అతను ఉంటాడు, క్యారెక్టర్ చేస్తాడు బాద్షా మూవీలో అక్కడ చులుబుల్ పాండ్యన్ రిలీజ్ చేశారనమాట. వాళ్ళు అది చూసి నవ్వుకుండేవాళ్ళు, పద్మనాభ సింహ అనేది. అట్లా మీరేది ఎక్కువ చూసేవాళ్ళు సార్? నేను యాక్చువల్లీ అదుర్స్ కామెడీ ఎక్కువ చూసేవాళ్ళని. బట్ నేను ఏం చారి మనలో చేయొచ్చు అనేవాళ్ళ. ఏం మనకే మనమే చేయకూడదు, కొంచెం ఫన్నీగా ఉండేది. అండ్ ఈ ఒకటి ఉంటుంది బ్రహ్మానందం గారి కామెడీ, నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా. ఆ కామెడీ నాకు ఎంత సీరియస్ ఎమోషన్లో కూడా బ్యాక్గ్రౌండ్లో మైకేల్ జాక్సన్ బీజిఎం ప్లస్ దానికి తగ్గట్టు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ కొంచెం లోలో ఉన్నప్పుడు బ్రహ్మానందం గారి అండ్ కొన్ని మోటివేషనల్ సాంగ్స్ లైక్ జెర్సీ మూవీలో సాంగ్ ఒకటి, ఐ యూస్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ లైక్ దట్. అలాగా సార్ ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ వచ్చింది, మీకు ప్రయారిటీలో ఏ ఇష్యూ అంటే సొసైటీలో చాలా ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో మీ ప్రయారిటీలో ఏది ఉంది సార్? దేన్ని మీరు ఫస్ట్ ఈ ఇష్యూ నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తాను ఏమనుకుంటున్నారు సార్ మీరు? యాక్చువల్లీ నా మైండ్లో ఫుడ్ ఒకటి ఉందండి. స్కూల్స్లలో స్టూడెంట్స్ ఫుడ్ ఉంటుంది కదా, అవునవును, అదొకటి ఉంది. అండ్ శానిటేషన్ ఒకటి ఉంది నాకు. నిజం అది ముందు నుంచే నాకు ఉండేది, ఎందుకంటే దీస్ ఆర్ ది ప్రైమరీ థింగ్స్. సో మీరు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చారు కాబట్టి చాలా వరకు మిడ్ డే నేను గవర్నమెంట్ ఫుడ్ అని ఎందుకన్నానంటే, నేను గురుకులంలో చదువుకున్నాను. అప్పుడు మాకు దొడ్డు రైస్ పెట్టేవారు. ఓకే, మీరు నమ్మరు, రైస్లో చారు పెడతారు కదా, అవును, లిటరల్లీ అది ఎలా అనిపించేది అంటే రైస్ వాటర్ కలుపుకొని తినేటట్టు అనిపించేది. అప్పుడు నైట్ రైస్ కొంచెం ఆ ఉన్న రైస్ని దాచిపెట్టుకొని వేరే కర్రీస్ ఏమైనా చేసుకుందాం అంటే కూడా వేరే ఆపర్చునిటీ లేదు. అదే ఫుడ్ తిన్నాం, చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా ఆకలి, అవును, వాటర్ ఎంతసేపు అని తాగలేము మన నైట్ అంతా, ఆకలి ఉండేది. సో నా చేతిలో అలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే ఫస్ట్ ఐ వాంట్ టు వర్కౌట్ ఆన్ ది ఫుడ్ ఇష్యూస్ ఇన్ ది స్కూల్. బ్యాక్వర్డ్ స్కూల్స్ చిన్నపిల్లలకి సార్ ఫుడ్ బాగుంటేనే బాడీ బాగుంటుంది, మైండ్ బాగుంటుంది, న్యూట్రిషన్ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. చదవలేరు, ఏ పని చేయలేరు. అండ్ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దే హ్యావ్ గివెన్ ఏ ప్రైమరీ రోల్ టు దట్. స్కిల్ మేనేజ్మెంట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా మన ర్యాంక్ చాలా వరస్ట్గా ఉంటుంది సార్. అంటే ఎంతో మంది ఆకలితో ఇంకా సఫర్ అవుతున్నారు. ఈ సరైన ఫుడ్ లేకే స్టంటింగ్ కానీ మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ. సో దట్స్ ఏ వెరీ సీరియస్ థింగ్ సార్. మీరు ఖచ్చితంగా నా మైండ్లో ఉన్న మెయిన్ టార్గెట్ అది. ఓకే, పిల్లలకి ఫుడ్ రైట్ టైంలో వస్తే దే క్యాన్ ఏబుల్ టు డెవలప్ ది స్కిల్స్ అనేది నా ఫీలింగ్స్. ఎందుకంటే ఈరోజు ఒక కాగ్నిటివ్ స్కిల్స్ లేకపోతే వీ కాంట్ డెవలప్ ది థింగ్స్ విచ్ వీఆర్ ఏబుల్ టు జనరేటింగ్. కాబట్టి ఆ కాగ్నిటివ్ స్కిల్స్ మేనేజ్మెంట్ రావాలంటే హీ షుడ్ గెట్ రైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఐ థింక్ నేను మేజర్గా చేంజ్ చేయాలనుకునేది అదొక ఏరియా. అండ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కంపారిటివ్లీ నార్థన్ తెలంగాణ చాలా బ్యాక్వర్డ్స్ సదరన్ తెలంగాణతో కంపేర్ చేస్తే. సో ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్, ద డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆడ వాళ్ళతో అసోసియేట్ అయ్యి హౌ వీ క్యాన్ ట్రీట్ ఇట్ అని వాళ్ళతో తెలుసుకొని మన చేతుల్లో చేసే పని ఉంటే ఐ విల్ గో త్రూ రైట్ అప్రోచ్. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ స్టార్టింగ్ ముందు అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి రాకముందు మీ మైండ్ సెట్ లేకపోతే మీ పర్సనాలిటీ ఎలా ఉంది? ఇంత లాంగ్ జర్నీలో అయిపోయి సక్సెస్ వచ్చారు, ఇప్పుడు మీ పర్సనాలిటీలో ఏమైనా చేంజెస్ వచ్చాయి? ఐ మీన్ ఓవరాల్ ప్రిపరేషన్ వల్ల. ప్రిపరేషన్ ముందు భయంతో వచ్చాను, రెస్పాన్సిబిలిటీతో వచ్చాను. ఇది చేసిన తర్వాత 100% ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ ప్రిపరేషన్, నీ ప్రిపరేషన్లో నువ్వు సిన్సియర్గా ఉంటే 100% జాబ్ వస్తుంది.
ఈ రోజు రాకపోయినా రేపు వస్తుంది. నేను ప్రిపరేషన్కి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి 2-3 జాబ్స్ వచ్చేటివి. ఓకే. అప్పుడు కనీసం నేను ఆ టీఎస్పిఎస్సి బోర్డు ఆఫీస్కి వెళ్ళి కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా వెళ్తానా వెళ్ళనా ఈ లైఫ్ టైంలో నేను అని అనుకునేవాడిని. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి అదొక స్టేజ్, అదొక లెవెల్. ఆ లెవెల్లో మనకు ఫస్ట్ వచ్చినప్పుడు మనకు అన్నీ ఏం తెలియదు కదండి, ఒక్కొక్కటి తెలుస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఐఎమ్ ష్యూర్ మంచి జాబ్ కొడతానని ఉంది, ట్రై చేస్తానని కూడా నా మనసులో ఉంది. బట్ నేను అప్పటి వరకు టీఎస్పిఎస్సి ఆఫీస్కి ఒక్క వెరిఫికేషన్కి వెళ్ళలేదు, గ్రూప్ 1తోనే స్టార్టింగ్ వెళ్ళాను. ఓకే. అంటే నేను అక్కడ వెళ్ళినప్పుడు నేను లోపల నా మనసులో నేను అనుకున్నాను, టీఎస్పిఎస్సి ఆఫీస్కి వెరిఫికేషన్కి వెళ్ళినా చాలు, అదో మోటివ్గా ఉంటుంది, మోటివేషన్గా తీసుకోవచ్చు అని అనుకున్నాను. బట్ నేను వెళ్ళడమే టాప్ పోస్ట్కి వెళ్ళాను వెరిఫికేషన్కి. సో కంపల్సరీ హార్డ్ వర్క్, హౌ యు ఆర్ సిన్సియర్ టు యువర్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చదివేసి వదిలేస్తారు, ఎగ్జామ్ రాస్తారు, అరే ఇంత బేసిక్ థింగ్ నేను రాయలేకపోయాను రివిజన్ లేక అని. అంటే ఇన్స్టాంట్ రీజన్స్ వెతుక్కుంటారు. ఇన్స్టాంట్ రీజన్స్ వెతుక్కొని బ్లేమ్ చేయడం కంటే నీ మనసుకి నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలిగా. ఇక్కడ నుంచి వెళ్తున్నావు, జాబ్ వచ్చిందా రాలేదా అని సెకండరీ, నువ్వు సిన్సియర్గా ఉన్నావు నీ ప్రిపరేషన్కి. నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత నా మనసుకు నేను ఒకటే నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పాను, అన్ని క్వశ్చన్స్ రాసావా, ఎలా రాసావా అని అడిగారు, కానీ అవేవి నేను చెప్పలేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఐ సాటిస్ఫైడ్ మై లెవెల్. నా స్ట్రాటజీ, నా ప్లానింగ్కి నేను జస్టిస్ చేశాను. డెఫినెట్గా నా లిస్ట్లో పేరు ఉంటుంది, అది లాస్ట్ పోస్ట్ కానీ లాస్ట్ పేరు నాదేనా అవ్వని, బట్ డెఫినెట్గా నా పేరు లిస్ట్లో ఉంటుంది అని నా మనసుకు నేను అనుకున్నాను. కొన్ని డేస్ తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్పాను. ఎందుకంటే ఒక్కసారి బ్యాక్ చూసుకుంటే ఎగ్జామ్స్లో ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ వాట్ ఐ హ్యావ్ కమిటెడ్ ఇన్ దట్ 3 hours ఆఫ్ ఎగ్జామ్. యాక్చువల్లీ అది మన కాన్ఫిడెన్స్ లెవెల్. అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు ఉంటే రేపటి రోజు మనకు ఆ జాబ్ రాకపోయినా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. దీనికి సంబంధించిన ఒక పాయింట్ సార్, అది అంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మన ధర్మం నిర్వహించాలి. ఎలాగైతే మీరు కష్టపడుతూ ఫేమస్ కోట్ ఉంటుంది కదండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీరు ఆల్రెడీ శ్లోకాలు వచ్చేసాయి మీకు చూసి. అదే మన ధర్మం నిర్వహిస్తూ అదే విధంగా ఏంటో మనం చదువుతున్నాం కదా, రోజు హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, వచ్చేసిద్ది అనేది కూడా రాంగ్ అజంప్షన్. ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మనం చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా అంటే హియర్ వేర్ టెస్ట్ సిరీస్ వర్క్ హియర్ కమ్స్ టెస్ట్ సిరీస్ కమ్స్ ఓవరాల్ ప్రిపరేషన్. మనకు టెస్ట్ సిరీస్ అనేది ఒక 30% డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేస్తుంది, మిగతా 70% యూ హ్యావ్ టు వర్క్. అదే సార్, మనం వర్క్ చేసుకుంటూ ఇంప్రూవ్ అంటే నేను ఎందుకు చెప్తానంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ సక్సెస్ రావట్లేదు, నాకు రావట్లేదు కష్టపడుతున్నాను, నేను వాడికంటే ఎక్కువ చదివాను కదా అంటారు. ఇక్కడ చదవడం ఎంత ఇంపార్టెంటో మనలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. అది చేసుకున్నప్పుడే మనకి బెటర్ ర్యాంక్ వస్తుంది. నాకు ఆన్సర్ రైటింగ్ ఏదో కొంచెం వీక్నెస్ ఉంది, ఆబ్జెక్టివ్ చేయలేకపోతున్నాను, సంథింగ్ రైట్ బుక్స్ చదవలేకపోతున్నాను, నోట్స్ ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే యూ విల్ రీచ్ ఏ గుడ్ సక్సెస్. అది నా ఒపీనియన్. యాక్చువల్లీ నేను ఐ వాంట్ టు బి హానెస్ట్, నేను కూడా కొన్ని మిస్టేక్స్ దీనిలో చేసినాయి నాకు తెలిసినాయి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో చాలా ప్రెషర్స్ ఉండే సార్, టు బి హానెస్ట్. ప్రెషర్స్ ఉండే ఎందుకంటే ఆఫ్టర్ 20-25 years కెరియర్ తర్వాత ఒకసారి బ్యాక్ స్టెప్ వేసి చూస్తే ఐ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్ నా సెల్ఫ్కి చెప్పుకోవడానికి, లేదా ఇంకెవరికైనా చెప్పడం. నువ్వు ఏం చేసావు ప్రిపరేషన్లో, అశోక్ నగర్లో ఉండి ఏం చేసావు అని అడిగితే ఐ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. సో ఆ ఆపర్చునిటీ గ్రూప్ 1 ఇస్తుంది అని చెప్పేసి నేను కొంచెం బిలీవ్ చేశాను కాబట్టి కొన్ని రైట్ డైరెక్షన్స్లో వెళ్ళాను, కొన్ని ఓవర్ కాన్ఫిడెన్సెస్ కూడా అయ్యాయి. కాన్ఫిడెన్స్ ఉండింది, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయ్యింది. కాకపోతే ఆ డైరెక్షన్ అనేది మనకు తెలుస్తుంది. వెన్ వీఆర్ సిన్సియర్ ఇన్ అవర్ ప్రిపరేషన్, ద 2 ways వీ క్యాన్ ఫైండ్ ఇట్. సో కొంచెం నాకు కూడా నా ఫాల్ట్స్ కొన్ని తెలిసాయి. డెఫినెట్లీ ఐ విల్ ఓవర్కమ్ ఇట్. ఆ ఫాల్ట్స్ ఏంటో ఐ మీన్ అట్లీస్ట్ నెక్స్ట్ ఆస్పిరెంట్స్ చేయకుండా ఉంటారు ఆ సేమ్ ఫాల్ట్స్ మీరు ఐడెంటిఫై చేసి అన్నీ మనకే తెలుసు అని అనుకోవడం పెద్ద తప్పు. ఓకే. అండ్ మనం మెంటార్షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు అతనే మన తప్పుల్ని ఐడెంటిఫై చేసాడు. హీఈస్ ద అల్టిమేట్. అతను చెప్పింది మనం వినాలి.
కొంతమంది ఏం చేస్తారనంటే నేను ఈ పాయింట్ కరెక్టే రాశాను కదా, దీంట్లో తప్పే ఉంది అని. నా ఫ్రెండ్సే చాలామంది ఇట్లా డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ రాస్తాం, మనకి ఎవాల్యుయేట్ చేసి పేపర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం అక్కడ స్కోరింగ్ ఉంటుంది, మనకి ఎంత అంత స్కోర్ వేస్తారు. వేసినప్పుడు దాని గురించి డిస్కషన్ టీ పాయింట్ దగ్గర నడుస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు ఆయనకు దిద్దడం రాలేదు అది ఇది. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, వీఆర్ ది యాస్పిరెంట్. యాస్పిరెంట్ అంటే వీ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూనే ఉంటాం. అల్టిమేట్లీ నీకు పెద్ద జాబ్ వచ్చి నువ్వు వెళ్ళిపోయినా కూడా దేర్ ఇస్ సంథింగ్ గ్యాప్ లెఫ్ట్ ఓవర్ టు లెర్న్. ఎంత పెద్ద ఫస్ట్ ర్యాంక్ అయినా సరే సార్, వాళ్ళు ఇంకా మిస్టేక్స్ కమిట్ చేస్తూనే ఉంటారు. అదే నేను అంత పెద్ద ఇది చేయలేదు, బట్ కొన్ని అంటే వేరే సబ్జెక్ట్స్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయాను. అంటే వాళ్ళు అడిగిన దానికంటే కొంచెం ఎక్కువ ఆలోచించి రాయడం, సరే వర్డ్ లిమిట్లోనే దాన్ని లోపల ఇంక్లూడ్ చేద్దామని అనుకోవడం అలాంటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నాం కదా సార్, ఇక్కడ మనకు ఈగో అనేది ఉండకూడదు ఎవరితో అయినా కానీ. ఫస్ట్ యూ హ్యావ్ టు స్మాష్ ది ఈగో, ఫస్ట్ యూ హ్యావ్ టు స్మాష్ ది ఈగో, అయితేనే ఇదైతే. లేదంటే ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ నా పేరు లిస్ట్లో ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్. రిగ్రెట్ అనేది ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది ఉంటే ఐఎమ్ ది రెస్పాన్సిబుల్. నా ప్రాబ్లమ్ని నేను జడ్జ్ చేయకపోవడం నా ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇక్కడ చాలామంది ఏమో అనుకుంటున్నారు అని అంటే వీ నో సమ్ వాట్ బెటర్ పాయింట్ దాన్ అదర్స్. ఆ ఈగో అనేది పక్కన పెట్టాలి. సో ఇఫ్ యూ వాంట్ అల్టిమేట్ సక్సెస్, ఎవ్రీ వన్ వాంట్ సక్సెస్, సో దట్ ఈగో షుడ్ బి స్మాష్డ్. అండ్ అది నేను కంప్లీట్లీ పక్కన పెట్టేశాను. ఈ ప్రిపరేషన్కి వచ్చినాక నేను అబ్జర్వ్ చేసింది, మనకి ఈగో ఉంటే ఈ సిస్టమే డౌన్ చేసిద్ది. ఫెయిల్యూర్ చూపిస్తూ అరే నీ లెవెల్ అది తగ్గు ఒకప్పుడు నువ్వు టాపర్ ఏమో, ఇప్పుడు నార్మల్ అనేసి చూపిస్తూనే ఉంటుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, యాస్పిరెంట్ కమ్యూనిటీకి మీరిచ్చే ఒక 3 ఇంపార్టెంట్ టిప్స్ ప్రిపరేషన్కి సంబంధించి. ఇక్కడ ఎన్నో ఆశలతోటి మనం వస్తాం ఈ ఫీల్డ్లోకి. ఫస్ట్ ఈ ఫీల్డ్ వచ్చేటప్పుడే ఇక్కడ మనం బ్యాటిల్ చేయాలి. ఇక్కడ బ్యాటిల్ చేయడం అని అంటే నేను చదువుతున్నాను, మంత్లీ ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను, నాకు జాబ్ రావాలి అంటే రాదండి. యూ షుడ్ బి సిన్సియర్. సిలబస్ కాపీ ఫస్ట్ మనం చూడాలి. ఈ ఎగ్జామ్కి ఏం అవసరం, అతను మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మంచి గైడెన్స్ తీసుకోవాలని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనీ అనేది ప్రిపరేషన్కి ఏం ఎఫెక్ట్ ఉండదండి. మీకు కావాల్సిన సోర్సెస్ అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి, ఎక్సెస్ అమౌంట్. యూ షుడ్ బి సిన్సియర్, హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ఒకదాని వాళ్ళకి సిన్సియర్గా అనే అవసరం లేదు. నీ పేరెంట్స్కి నీకు నువ్వు సిన్సియర్గా ఉండు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బట్ ఆ టైం, నీకు జాబ్ రావాలి అనే టైం నుంచి జాబ్ వస్తుంది అనే గ్యాప్ ఏదైతే ఉందో, హియర్ వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు కూడా మేము ఇన్ని స్ట్రగుల్స్ చేసాం, అన్నీ చేసామని అంటారు. ఈవెన్ ఎవ్రీ వన్ హ్యాస్ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసుకొని, అండ్ మోర్ ఓవర్ ఒక థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు జాబ్ రాలేదని అనుకుంటే బెటర్, నువ్వు ఏదో తప్పు చేసావు, దాని మీద వర్కౌట్ చేయి, మళ్ళీ రాయి. లేదు నేను రాశాను, బాగానే రాశాను అని చెప్పి వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటా నీ సెల్ఫ్ ఫెయిల్యూర్ని ఎవరో పైన రుద్దడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు చాలామంది నేను చూస్తుంటాం, కోచింగ్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, నాకు అర్థం కాలేదు అని సింపుల్గా అంటారు. వాళ్ళు ఒక 30% చేస్తారు, మిగతా వర్క్ మనమే చేయాలి. సో దాంట్లో హౌ సిన్సియర్ యు ఆర్ టు యువర్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. సిన్సియారిటీ ఉంటే మాత్రం డెఫినెట్ జాబ్ వస్తుంది. సార్ నేను ఇప్పుడు ఇంతకుముందు నాకు ఒక్క జాబ్ వస్తే చాలు, నాకు సెటిల్ అయిపోతాయి అనుకున్నాను. వీళ్ళేం జాబ్ వచ్చిన వాళ్ళకి 1-2 జాబులు వస్తున్నాయి, 3-4 జాబులు వస్తున్నాయి, నాకు ఒకటైనా వస్తుందా అన్నాను. బట్ నాకు 3-4 జాబ్స్ ఇప్పుడు. అది మీరు అన్నట్టు సిన్సియర్గా కన్సిస్టెంట్గా వర్క్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా జాబ్స్ వస్తూనే ఉంటాయి. యూ షుడ్ బి సిన్సియర్ టు యువర్ ప్రిపరేషన్, ఐదర్ ఇట్ బి బిగర్ ఆర్ విచ్ ఎవర్ ఇట్ మై బి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సర్వీస్. యూ షుడ్ బి సిన్సియర్ అని నేను నమ్ముతాను. అండ్ మోర్ ఓవర్ రైట్ డైరెక్షన్, రైట్ గైడెన్స్ తీసుకుంటే యూ క్యాన్ రీచ్ యువర్ గోల్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం. బట్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ప్రాసెస్.
యూ షుడ్ హ్యావ్ సమ్ పర్సివియరెన్స్, ఓపిక ఉండాలి చాలా. Yes, sir. వాళ్ళు ఇది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు, నన్ను ఇన్సల్ట్ చేశారు, అది చేశారు, నువ్వు ఇంతే, నీకు జాబులు రావు, వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు కాదు నిన్ను రేపటి రోజు క్వశ్చనింగ్ చేసేది. సెల్ఫ్ క్వశ్చన్ నీకు నువ్వు చేసుకో. ఆర్ యూ కేపబుల్ ఇయర్? నువ్వు ఇక్కడ నేను ఇది చేయగలను అనుకుంటే ఈ ఫీల్డ్లో ఉండాలా, లేకపోతే సంథింగ్ బెటర్ ఆప్షనల్ చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సార్. గ్రేట్ సార్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, మన అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.